ఫైనాన్షియల్ రిలేషన్స్ కదా. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డివల్యూషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. 80వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 80వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రత్యామ్నాయ పంపిణీ విధానం అమలులోకి వచ్చింది. ఇట్ ఈస్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ 11th ఫైనాన్స్ కమిషన్. ఇది 11వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా వచ్చింది. 11వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా వచ్చింది. This came into existence through 11th Finance Commission, recommendations of 11th Finance, alternative scheme of devolution. ఇదంతా ఫస్ట్ స్టేట్మెంటే, alternative scheme of devolution. Okay, next with regard to sale of, second statement, with regard to sale of goods, with regard to sale of goods, states have complete right to impose the tax. States have complete right to impose the tax. వస్తువుల అమ్మకానికి సంబంధించి రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో హక్కులు ఉంటాయి. నెక్స్ట్, స్టేట్ కెనాట్ కలెక్ట్ ఫీజ్ ఫ్రమ్ ద సెంటర్. States cannot collect the fees from the center. States cannot collect the fees from the center with regard to consumption of electricity. విద్యుత్ శక్తి ఉపయోగానికి సంబంధించి రాష్ట్రాలు కేంద్రం నుంచి ఎటువంటి మొత్తాన్ని సేకరించరాదు. With regard to number of aspects, states have more provisions. With regard to number of aspects, the states have more provision than center. With regard to number of aspects and with regard to number of tax aspects and పన్నుల అంశాలకు సంబంధించి కేంద్రం కంటే రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో అంశాలు ఉన్నాయి. Okay, so this is the one of the way to discuss about the center and state financial relations. So ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. సో ఇప్పటి వరకు సెంటర్ అండ్ స్టేట్ శాసనపరమైన సంబంధాలు చెప్పుకున్నాం, లెజిస్లేటివ్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ పరిపాలనా సంబంధం, ఇంకా ప్రిసైజ్ పరిపాలన పరమైన సంబంధాలు ఇవన్నీ డిస్కస్ చేసాము. ఈ పరిపాలన పరమైన సంబంధాల్లో ఇందులో మనం చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్
స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ చూసాం. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎంజాయ్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్కి లోబడి అండ్ అలాగే పార్లమెంట్ యొక్క చట్టానికి లోబడి మాత్రమే చట్టాలు చేయాలి అనే కాన్సెప్ట్ చూసాం. వినకపోతే రాజ్యాంగ యంత్రాంగం విఫలమవుతుందని చెప్పుకున్నాం. అండ్ అలాగే మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే పరస్పరంగా ఇద్దరు ఒకరికొకరికి అంగీకారం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ సెంటర్కి ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంట్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, ఇది చెప్పుకున్నాం. అండ్ దీని తర్వాత రోల్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసుల యొక్క ప్రాముఖ్యత. 1947లో ఇండియన్ పోలీస్ కాస్త ఐపీఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ కాస్త ఐఏఎస్ అండ్ 1966లో కొత్తగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి చూసాం. అండ్ యూపీఎస్సీ లాగా ఎస్పీఎస్సీ ఉంటుంది. ఎస్పీఎస్సీ సభ్యులను నియమించడం గవర్నర్ చేసిన అపాయింట్మెంట్ మాత్రం రిమూవల్ మాత్రం గవర్నర్ చేతిలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ గవర్నర్, రిమూవల్ ప్రెసిడెంట్. అండ్ అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. సో రెండు ప్రెసిడెంట్, అపాయింట్మెంట్, రిమూవల్. అండ్ అలాగే ప్రెసిడెంట్స్ రూల్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తుంది. నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ నీతి ఆయోగ్, ఇలా కొన్ని మిస్లీనియస్ ఆస్పెక్ట్స్ చెప్పుకొని కంప్లీట్గా పరిపాలన పరమైన సంబంధాలు చెప్పుకోండి. సో ఇప్పుడు ఇదే కంటెక్స్ట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫైనాన్షియల్ రిలేషన్స్. ఇంతకు మించి ఏముండవు క్వశ్చన్స్. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ విచ్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇప్పుడు చూడండి, యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్. అండ్ ఇంకొకటి రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్. అండ్ కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. ఇలా 3 kinds ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. యూనియన్ లిస్ట్లో నంబర్ ఏంటో మనకు తెలుసు. సో అయితే యూనియన్ లిస్ట్లోని 13 అంశాలలో 13 సబ్జెక్ట్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్ విత్ రిగార్డ్ టు 13 సబ్జెక్ట్స్, 13 అంశాలకు సంబంధించి పన్ను విధించే అధికారం అంటే లెవీయింగ్ ఆఫ్ ద ట్యాక్స్, పన్ను విధించే అధికారం కేంద్రం పైన ఉంటుంది. అండ్ అలాగే స్టేట్ లిస్ట్లో చూస్తే 18 అంశాలు, 18 సబ్జెక్ట్స్. 18 సబ్జెక్ట్స్లో 18 అంశాల్లో పన్ను విధించే అధికారం కంప్లీట్గా స్టేట్ లెజిస్లేచర్కు ఉంటుంది, కంప్లీట్గా రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. అండ్ కాన్కరెంట్ లిస్ట్ అంటే ఇద్దరికి పన్ను విధించే అధికారం. ఇప్పుడు ఇద్దరికి పన్ను విధించే అధికారం మనం ఇప్పుడు చూస్తే ప్రజెంట్ జిఎస్టి. సో జిఎస్టిని నేను ఏమని పిలుస్తున్నాను? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు చూస్తే ఏ జిఎస్టి చూసినా మీకు అందులో సిజిఎస్టి కనిపిస్తుంది అండ్ అలాగే ఎస్జిఎస్టి కనిపిస్తుంది. సిజిఎస్టి అండ్ ఆల్సో ఎస్జిఎస్టి, ఈ రెండు ఉంటాయి. సో ఉమ్మడి జాబితాకు సంబంధించి జిఎస్టి వీళ్ళిద్దరూ కలిపి కలెక్షన్ చేస్తారు ట్యాక్సెస్. అండ్ నెక్స్ట్ రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ టాక్సేషన్ అంటాం. ఇంకొకటి అంటే ఈ మూడిట్లో పేర్కొననివి ఏవైతే ఉంటాయో ఈ రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ టాక్సేషన్ పైన కంప్లీట్ పవర్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అంటే యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఎవరు చట్టం చేస్తారు అంటే పార్లమెంట్. అంటే మీరు పార్లమెంటు చేతుల్లో ఉంటుందన్న కరెక్టే. రెసిడ్యూరీ పవర్స్ మిగిలినవన్నీ ఏ జాబితాలాగా కన్సిడర్ చేస్తారంటే యూనియన్ లిస్ట్ అని చెప్పి కన్సిడర్ చేస్తారన్న కూడా కరెక్ట్ ఇది. సో ఉదాహరణకు రెసిడ్యూరీ పవర్స్లో మనం చూస్తే వెల్త్ ట్యాక్స్, సంపద పన్ను అంటాం. ఎక్స్పెండిచర్ ట్యాక్స్, అలాగే గిఫ్ట్ ట్యాక్స్, ఇట్లా కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి. గిఫ్ట్ ట్యాక్స్ అంటే మనకు జనరల్గా పెళ్ళిళ్ళు కానీ డిఫరెంట్ ఒకేషన్స్లో గిఫ్ట్స్ లాగా ఇస్తూ ఉంటారు, కార్స్ కానీ లేకపోతే జ్యువెలరీస్ కానీ. సో దానికి సంబంధించిన ఏదైనా అంటే ఇట్లా మిగతా వాటివి ఇవన్నీ కూడా ఎవరు విధిస్తారు? పార్లమెంట్. సో వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ ఇదంతా కూడా రెసిడ్యూరీ ట్యాక్సెస్లో ఎగ్జాంపుల్. సో ఇది మన ఫస్ట్ స్టెప్. అంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి చూసినప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది ఇది కేంద్ర అంటే ఇప్పుడు చూడండి, లెజిస్లేటివ్ రిలేషన్స్ అన్నా మనకి ఈ 3 లిస్టు తెలియాలి, పరిపాలన సంబంధాలన్నా ఈ 3 తెలియాలి, ఫైనాన్షియల్ రిలేషన్స్ అన్నా కూడా ఖచ్చితంగా ఈ 3టికి కనెక్టింగ్తోనే ఉంటుంది.
సో ఇందులో అయితే ఇప్పుడు చూడండి డబ్బులు ఎవరికి వెళ్తాయో చెప్పట్లేదు, నేను కేవలం ఎవరు విధిస్తారు అని మాత్రమే చెప్తున్నా. సో ఇందులో విధించేది సెంటర్, ఇందులో విధించేది స్టేట్, ఇందులో విధించేది ఇద్దరు, ఇదేమో కంప్లీట్గా పార్లమెంట్. సో ఇప్పుడు మనం చూస్తే చాలా సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రధానమంత్రిని చాలా హార్ష్గా క్రిటిసైజ్ చేస్తారు, మాకేం ఇవ్వట్లేదు, సో మేము పూర్తిగా సెంటర్ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి. ఎంత తిట్టినా కానీ మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ వెళ్ళి ఆ ఆర్థిక మంత్రిని కలిసి, ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి మాకు ఈ ఖర్చులు ఉన్నాయి, మాకు ఈ డబ్బులు ఉన్నాయి, మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ అడుగుతూనే ఉంటాం. అంటే స్టార్టింగ్లో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూసుకునేటప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే బార్గెయినింగ్ ఫెడరలిజం, బేరమాడు సమాఖ్య వ్యవస్థ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే బార్గెయినింగ్ ఫెడరలిజం అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంశాలు చూసుకున్నాం అనుకోండి, 13 ఏమో సెంటర్, 18 ఏమో స్టేట్. అంటే కౌంట్ చూస్తే స్టేట్కి ఎక్కువ ఉంది కదా, సో కాబట్టి స్టేట్కి ఆదాయం ఎక్కువ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అంటే ఎగ్జామినేషన్లో అదే క్లిక్ వస్తుంది జనరల్. అంటే ఇక్కడ 13 ఇక్కడ 18 కదా అని. సో 13, 18 అయినా వీళ్ళకి వచ్చే దాంట్లో ఈవెన్ 10-5% కూడా స్టేట్స్కి రాదు. సో మొత్తం అంటే ఇది క్వాంటిటీ, అందులో ఎసెన్స్ చూడండి క్వాలిటీ. సో 13 అయినా చాలా ఎక్కువ మొత్తం వచ్చే డబ్బులు, ఇవేమో చాలా తక్కువ మొత్తం వచ్చే డబ్బులు. సో రాష్ట్రాలేమో ఈ 18 ఆస్పెక్ట్స్, సెంటర్ ఏమో ఈ 13 ఆస్పెక్ట్స్. ఫస్ట్ వీటికి సంబంధించి కొన్ని కండిషనాలిటీస్ ఉంటాయి. ఆ కండిషనాలిటీస్ని చెప్పిన తర్వాత ఐ విల్ ప్రొసీడ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ చూడండి, సింపుల్గా ఉంటుంది కానీ మెల్లిమెల్లిగా అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. మొత్తం పాలిటీలో ఎమర్జెన్సీ సెంటర్ స్టేట్ రిలేషన్సే చాలా టిపికల్ కాన్సెప్ట్స్, దానికే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మెల్లిగా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు బేసికల్గా స్టేట్ లిస్ట్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ టాపిక్ ఏంటంటే స్టేట్ లిస్ట్. దీనికి సంబంధించి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? రాష్ట్ర జాబితాలోని పన్నుపై అంటే ఆ పన్ను అంశాలపై పన్ను విధించే అధికారం ఎవరికి ఉంటుంది? స్టేట్ లెజిస్లేచర్. రాష్ట్ర శాసనసభనే స్టేట్ లిస్ట్లో ఉన్న వాటన్నింటిపైన ట్యాక్సెస్ విధిస్తుంది. అయితే మనకు ఒక ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను అంటాం, ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ఈ కండిషన్ ఏంటంటే ఒక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెషనల్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది, కానీ ప్రతి సంవత్సరం 2500కి మించి ప్రొఫెషనల్ ట్యాక్స్ మించడానికి వీలు. అంటే అంతకుముందు 250 ఉండేది, సో లేటర్ ఆన్ 2500. సో 2500 కంటే ముందు ప్రొఫెషనల్ అంటే అంతకంటే ఎక్కువ వృత్తిపరమైన పన్ను విధించడానికి వీలు. అంటే మీకు ఇంతకుముందు చెప్పింది ఏంటి, స్టేట్ లిస్ట్లో ఎవరికి పవర్ ఉంటుంది? స్టేట్ లెజిస్లేచర్, అదే దానికే పవర్ ఉంది. కానీ ఒక కండిషన్ ఏంటంటే 2500 రూపీస్ కంటే ఎక్కువగా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి వీలు. నెక్స్ట్ స్టేట్కి ఇంకొక పవర్ కూడా ఉంటుంది విత్ రిగార్డ్ టు సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్ అంటే ఈ వస్తువులకు సంబంధించి అమ్మకాలు. సో ఈ వస్తువులకు సంబంధించి అమ్మకాల పైన స్టేట్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు. సేల్ ఆఫ్ గుడ్స్, ఒక రాష్ట్రంలో మొత్తంలో గూడ్స్ సేల్ పైన ట్యాక్స్ విధించేది ఎవరంటే స్టేట్. అంటే స్టేట్ అంటే స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ గవర్నమెంట్ అనుకోకండి, స్టేట్ లెజిస్లేచర్. ఎప్పుడైనా ఒక పన్ను విధించాలంటే ఈ అసెంబ్లీ సెషన్లో కానీ పార్లమెంట్ సెషన్లో కానీ బిల్లు పెట్టి మనీ బిల్లు, ద్రవ్య బిల్లు చెప్పుకున్నాం కదా, అలా మాత్రమే ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తాం. ఎందుకంటే ట్యాక్సెస్ పెడితే కన్సాలిడేటెడ్ ఫండ్కి డబ్బులు వస్తాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ని ఏ మార్పు చేయాలన్నా ఖచ్చితంగా అదే బిల్ అని చెప్పాను, మనీ బిల్. సో ఆ ద్రవ్య బిల్, అందుకే ఇట్లా ఇన్ని ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. సో సేల్ ఆఫ్ గుడ్స్ విత్ ఇన్ ద స్టేట్ కంప్లీట్గా స్టేట్ లెజిస్లేచర్. కానీ ఈ సేల్ ఆఫ్ గుడ్స్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ అలౌడ్ టు అంటే ఇంపోజ్ ద ట్యాక్స్. స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఇంపోజ్ ద ట్యాక్స్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ అవుట్సైడ్ ద స్టేట్. అవుట్సైడ్ ద స్టేట్ అంటే ఒక రాష్ట్రం మొత్తంలో ఈ గూడ్స్కి సంబంధించిన పన్ను విధించే అధికారం స్టేట్కే ఉంది. కానీ స్టేట్ బయట అంటే ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ప్రోడక్ట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అంటే ఈ ప్రోడక్ట్ ఎవరిది? ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించిన ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బులు కూడా ఎవరికి రావాలి? ఆంధ్రప్రదేశ్కి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వెళ్ళి పన్ను కలెక్ట్ చేసింది అనుకోండి, అంటే ఇక్కడ ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయా లేవా? ఎందుకంటే తెలంగాణలో
తెలంగాణ అథారిటీస్ ఉంటారు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి. ఇక్కడ వీళ్ళు ఉన్నాక ఏపీ నుంచి వీళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇప్పుడు సేమ్ తెలంగాణ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రొడక్ట్కు సంబంధించిన ట్యాక్సెస్ మేము కలెక్ట్ చేస్తామంటే మేమున్నది ఎందుకు అంటాం. మీరు ఇప్పుడు గ్రూప్ 2లో ఏసీటీఓ అనే పోస్ట్ ఉంటుంది, ట్యాక్స్ ఆఫీసర్స్. అలాగే సెంట్రల్లోనేమో ఐఆర్ఎస్ ఆఫీసర్స్. సో ఇవన్నీ ఈ ట్యాక్స్ రిలేటెడ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరికి గొడవలు రావద్దంటే వీళ్ళు ఆ స్టేట్కి సంబంధించి ట్యాక్స్ ఇంపోజ్ చేయకూడదు. అంటే దేనికి పర్టికులర్గా అవుట్ సైడ్. దీన్ని ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటారు. సో అంటే ఒక వస్తువు పైన ట్యాక్స్ ఇంపోజ్, ఆ వస్తువు యొక్క సేల్స్ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? జనరల్గా స్టేట్ లెజిస్లేచర్. కానీ ఆ గుడ్ అవుట్ సైడ్ ద స్టేట్ అయితే దానిపైన ట్యాక్స్ ఇంపోజ్ చేసే పవర్ ఆ స్టేట్కి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఒక స్టేట్లో గూడ్స్ యొక్క సేల్ పైన ట్యాక్స్ ఎవరు ఇస్తారని చెప్పాను? స్టేట్. ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్ నుంచి యుఏఈకి అంటే ఫ్లైట్ ద్వారా ఒక గుడ్ వెళ్తుంది అనుకోండి. అప్పుడు అది నార్మల్గానే భావిస్తామా, అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లాగా భావిస్తామా? దట్ విల్ బి ఎ కైండ్ ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. అంటే వేరే దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చినా, మన దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినా అప్పుడు కంప్లీట్గా దాన్ని నేనేమని పిలుస్తాను? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అంటే ఒక రాష్ట్రం మొత్తంలో గూడ్స్ యొక్క సేల్స్ పైన ట్యాక్స్ స్టేటే విధిస్తుంది. కానీ ఆ సేల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించింది అయితే స్టేట్ కంప్లీట్గా ప్రొహిబిట్ అయిపోతుంది. అది ఎవరికి వెళ్ళిపోతుంది? సెంటర్. సో దిస్ ఈస్ ద కండిషన్. సో విత్ రిగార్డ్ టు సేల్ ఆఫ్ గూడ్స్, సో 2 లాంగ్వేజెస్లో చెప్తున్నాను చూడండి. విత్ రిగార్డ్ టు taxes on the sale of goods will be imposed by the state legislature. But if that sale is taking outside the state, then it is not allowed to impose the tax. With regard to sale of goods, taxes on sales of goods taking with regard to exports and imports, state is prohibited. So, ఈ వస్తువుల అమ్మకాలపై పన్ను విధించేది కంప్లీట్గా ఎవరికి? స్టేట్ లెజిస్లేచర్. కానీ ఆ వస్తువు అమ్మకం రాష్ట్రం బయట జరిగితే, ఆ వస్తువు యొక్క అమ్మకం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించింది అయితే దీంట్లో స్టేట్ కంప్లీట్గా 0 రోల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద అనదర్ కండిషన్ సేల్ ఆఫ్ గుడ్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ కండిషన్, కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇంకొకటి వచ్చేసరికి కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఏ జాబితా చెప్పండి? ఉమ్మడి జాబితానా రాష్ట్ర జాబితానా? ఎలక్ట్రిసిటీ ఉమ్మడి జాబితా. కానీ ట్యాక్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ మాత్రం రాష్ట్ర జాబితా. సో ట్యాక్సెస్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ వినియోగానికి సంబంధించిన ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయితే ఇది కంప్లీట్గా ఎవరి చేతుల్లో ఉంటుందంటే స్టేట్ లెజిస్లేచర్. దీనిపైన పన్ను విధించేది రాష్ట్ర శాసనసభ. అయితే ఎప్పుడైతే కన్జంప్షన్ విత్ రిగార్డ్ టు అంటే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ బై ద సెంటర్, అంటే కేంద్రం ఉపయోగించే ఎలక్ట్రిసిటీ, కేంద్ర ప్రభుత్వ భవనాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కానీ వీటన్నింటిపైన ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి లేదు. అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పైన ట్యాక్స్ విధించేది ఎవరు? స్టేట్ లెజిస్లేచర్. కానీ ఆ ఎలక్ట్రిసిటీ ఎవరు కన్జ్యూమ్ చేస్తే ట్యాక్స్ విధించడానికి వీల్లేదు? సెంటర్ కన్జ్యూమ్ చేస్తే. అండ్ ఇంకొకటి పర్టికులర్గా సెంటర్ కన్జ్యూమ్ చేసిన విత్ రిగార్డ్ టు మెయింటెనెన్స్, with regard to maintenance or construction of railways. Maintenance or construction of railways. ఇప్పుడు చూస్తే కొత్త రైల్వే లైన్స్ వస్తున్నాయి అని చెప్పి మనం చూస్తాం. చెర్లపల్లిలో ట్రైన్స్ని ఇంకా అంటే ఆ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని ఇంక్రీజ్ చేసి ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పట్లో అంటే బొగ్గుతో నడిచేవి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో రన్ అవుతున్నాయి. అంటే దానికి ఎలక్ట్రిసిటీ ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటారో దానికి సంబంధించి ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి వీలు. అంటే స్టేట్ కెనాట్ ఇంపోజ్ ఎ ట్యాక్స్ ఆన్ ద ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ బై ద సెంటర్. ఇట్ కెనాట్ ఇంపోజ్ ఎ ట్యాక్స్ ఆన్ ద ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ బై ద సెంటర్ విత్ రిగార్డ్ టు మెయింటెనెన్స్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్. సో విద్యుత్ శక్తి ఉపయోగానికి సంబంధించి కేంద్రం ఉపయోగిస్తే దానిపైన రాష్ట్రం పన్ను వేయడానికి వీల్లేదు. అలాగే విద్యుత్తును రైల్వే మెయింటెనెన్స్ కానీ రైల్వే నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఉపయోగించిన దానిపైన కూడా ఏం ఇంపోజ్ చేయొద్దు? పన్ను ఇంపోజ్ చేయకూడదు. కానీ కొన్ని కార్పొరేషన్స్ ఉంటాయి.
అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్స్ కానీ బేసికల్గా ఇవి కమర్షియల్ ఎంటిటీస్. సో కార్పొరేషన్స్ పైన అవి కన్జ్యూమ్ చేసుకున్న ఎలక్ట్రిసిటీ పైన మాత్రం పన్ను ఇంపోజ్ చేయొచ్చు. చూడండి, కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి అండ్ రైల్వేస్ ఉంటాయి. ఈ రెండిటికి నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, ఇంపోజ్ చేయకూడదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయి, అవి కన్జ్యూమ్ చేసిన ఎలక్ట్రిసిటీ పైన ట్యాక్స్ మాత్రం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ట్యాక్స్ మాత్రమే మినహాయింపు, కానీ ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫీజు ఉంటుంది. అంటే ఆ ఖర్చుకి సంబంధించిన డబ్బులు, దానికి 1000 రూపాయలు అయిందనుకోండి, ఒక 100 రూపాయలు ట్యాక్స్ అనుకోండి. ఇక్కడ మినహాయింపు వస్తుంది ఏంటి? ఓన్లీ ట్యాక్స్. మీరు చదువుకునేటప్పుడు అసలు ఎలక్ట్రిసిటీ డబ్బులే ఇవ్వదు అని మాత్రం చదువుకోకండి. అంటే డో నాట్ ప్రెజ్యూమ్. సో దానికి సంబంధించిన ఖర్చు భరిస్తుంది, కానీ ట్యాక్స్ మాత్రమే భరించదు. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సో స్టేట్ లెజిస్లేచర్ ఎలా ఉంటుంది ఏంటి, సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. సో ఇవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు జనరల్గా సెంటర్కి వచ్చే డబ్బులు ఉంటాయి, కేంద్రానికి వచ్చే డబ్బులు ఉంటాయి. కేంద్రానికి వచ్చే డబ్బుల్ని ఎవరితో పంచుకుంటాయి? స్టేట్. అంటే అన్ని స్టేట్స్కి సమానంగా ఉండవు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. ఏ స్టేట్కి ఎలా ఇవ్వాలి అనేది కేంద్రం దేనిపైన డిపెండ్ అవుతుంది? ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. అయితే ఆర్థిక సంఘం చెప్పింది 100% కంపల్సరీ పాటించాల్సిన అవసరం లేదు. ఈ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం ఏదైతే చెప్తుందో దాన్ని కేవలం సలహాపూర్వకంగా మాత్రమే భావిస్తాం. ఇది కేవలం అడ్వైజరీ రోల్ మాత్రమే. కానీ సెంటర్ రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చే ముందు ఒకసారి రెఫరెన్స్గా ఎవరిది తీసుకుంటుంది? ఫైనాన్స్ కమిషన్. అయితే ఒకసారి 10th ఫైనాన్స్ కమిషన్, వన్స్ అపాన్ అ టైం 10th ఫైనాన్స్ కమిషన్ ఏం సూచించిందంటే, అంటే ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉండాలి. కేంద్రానికి వచ్చే పన్నుల రూపంలో వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల్ని కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అని ఒక వాల్యూ ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఈ 10th ఫైనాన్స్ కమిషన్ ఏం సజెస్ట్ చేసిందంటే, కేంద్రానికి వచ్చే మొత్తంలో నుంచి 29% ఎవరికి రావాలి? స్టేట్స్, రాష్ట్రాలకు. సో కేంద్రానికి వచ్చే ఆదాయం, పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఖచ్చితంగా 29% రాష్ట్రాలకు రావాలి అని చెప్పింది ఏంటంటే 10th ఫైనాన్స్ కమిషన్, 10వ ఆర్థిక సంఘం. అయితే ఈ 10వ ఆర్థిక సంఘం సిఫారసుల్ని అమలు చేయడానికి ఏం చేశారంటే 2000 సంవత్సరం 2000లో 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 80వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దీన్నే అంటే ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్, ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్, ప్రత్యామ్నాయ పంపిణీ విధానం అంటాం. సో దీన్నే ప్రత్యామ్నాయ పంపిణీ విధానం అంటే ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్. అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఈ 10th ఫైనాన్స్ కమిషన్ చెప్పినప్పుడు కేంద్రం డైరెక్ట్గా 29% ఇస్తాను అని జస్ట్ మాట ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాజ్యాంగ సవరణ చట్టం చేసిన తర్వాత దానిపైన ఒక కంపల్షన్ అనేది వస్తుంది, కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళొచ్చు? సో సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి మాకు రావాల్సిన మాట మాకు ఇవ్వట్లేదు అని. అండ్ ఇక్కడితో ఆగకుండా బేసికల్గా దాన్ని ఇచ్చేయచ్చు, కానీ సెంటర్ దాన్ని హైలైట్ చేసుకోవడానికి దాన్ని ఒక స్కీమ్ లాగా పెట్టి ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఇదేదో కొత్తది అనుకోకండి. ఈ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం 29% రాష్ట్రాలకు ఇవ్వడానికి ఒక స్కీమ్ రూపంలో తీసుకొచ్చారు. దాన్ని ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అంటే జనరల్గా రామ్ జన్మభూమి, రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ చేసినాడు. సింపుల్గా ఓపెన్ చేసేసి అన్ని కార్యక్రమాలు చేసేయచ్చు, కానీ సింపుల్గా చేశారా? ఇంకా చెప్పాలి గట్టిగా, మేము కట్టాము రామ్ జన్మభూమి అని. సెక్రటేరియట్ కట్టారు తెలంగాణలో, లేకపోతే అమరవీరుల స్తూపం కట్టారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ కట్టారు. సింపుల్గా ఓపెన్ చేయొచ్చు, కానీ డ్రోన్ వ్యూ పెట్టి ఇంకా హడావిడి చేస్తారంటారు కదా, ఎక్కువ మంది బ్రెయిన్లో పడిపోతారంట. ఇప్పుడు కూడా జస్ట్ 80వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే అది మన బ్రెయిన్లో తక్కువ ఉంటుంది. అదే ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అంటే మనకు ఎక్కువగా అంటే బ్రెయిన్లో ముద్ర ఉంచడానికి దానికి ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో అలా ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అని చెప్పారు. సో ఇప్పుడు 2080th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే కేంద్రం ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పిందంటే, ఈ ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ ఏదైతే ఉందో
ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతుంది అంటే ఫ్రమ్ 1996 ఏప్రిల్ 1st. ఎందుకు ఏప్రిల్ 1st? ఫైనాన్షియల్ ఇయర్. మరి ఎందుకు 96? ఏం రీజన్ లేదు, జస్ట్ ర్యాండమ్ నంబర్ 1996. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బిల్లు అంటే చట్టం 2000లో వచ్చినప్పటికీ అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది? 1996. అసలు చేయొచ్చు అట్లా? 2000లో వచ్చింది, 96లో ఎట్లా అమలు చేస్తాం మేము? సేమ్ అంతే. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇఫ్ అ పర్సన్స్ సాలరీ ఈస్ 1 lakh rupees, ఒక పర్సన్ సాలరీ 1 lakh rupees. ఇప్పుడు అతని సాలరీ జూన్ నుంచి 10% హైక్ అవుతుంది. 10% అంటే జూన్ నుంచి ఎంత రిసీవ్ చేసుకుంటాడు? 1,10,000. అయితే ఈ సాలరీ హైక్ ఏదైతే ఉంటుందో ఇది జూన్ నుంచి కాకుండా 2023 జనవరి నుంచి హైక్ చేస్తుంది. 2023 జనవరి అట్లా హైక్ చేయొచ్చు. అంటే 2023లో లక్షనే తీసుకుని, అంటే ఆ 12 months ఇంటూ 10,000. మళ్ళీ ఇప్పుడు జూన్ వరకు, అంటే దానికంటే ముందు 5 months ఉంది కదా, అంటే టోటల్గా 17 months ఇంటూ 10,000. ఇవన్నీ ఒకసారి ఇచ్చేస్తారు, ఆ అరియర్స్ అన్ని ఇచ్చేస్తారు. సో ఇప్పుడు సాలరీ పెరిగింది జూన్లో, కానీ అఫీషియల్గా 2023 జాన్ నుంచి. సో సేమ్ అట్లాగే, సో సెంటర్ స్టేట్స్కి నిధులు ఇస్తానని చెప్పడమే కాకుండా 2000లో ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ వచ్చింది, కానీ అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంటే 1996 ఏప్రిల్ 1st నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్. సో ఇది ఏ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా వచ్చిందంటే 10th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా. అండ్ ఆ తర్వాత 2014లో 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్ ఈ 2014లో వచ్చిన 14th ఫైనాన్స్ కమిషన్ ఇదేం చెప్పిందంటే కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఎంత రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పింది? 42%. సో వాట్ ఎవర్ ద సెంటర్ అమౌంట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్, that out of that 42% should be given to the states. సరే అని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు అలా కేంద్రం ఇవ్వడం స్టార్ట్ చేసింది. కానీ 2019లో అప్పట్లో 29 స్టేట్స్ ఉండేది, 2019లో ఏమైపోయింది? 28 స్టేట్స్ అయిపోయింది. సో అప్పుడు ఈ 42% కాస్త దట్ వాజ్ మేడ్ టు 41%. సో అయితే దీనికోసం ఏ రాజ్యాంగ సవరణ చేయలేదు, ర్యాండమ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు 41%. కానీ బేసికల్గా 100% 41% స్టేట్స్కి వెళ్ళవు. అంటే ఇక్కడ ఏమవుతుంటే కటింగ్స్, ఇప్పుడు ఒక పర్సన్కి 12 lakh rupees ప్యాకేజ్ అనుకోండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, మన వేసుకునే లెక్క ప్రకారం నీకు నెలకు 1,00,000 వస్తాయి కదా, ఇంకేంది అంటే. కానీ యూజువల్గా చూస్తే 82,000 వస్తుంది. ఇన్ కేస్ 80 రావచ్చు, 85 కూడా రావచ్చు. ఈ 15,000 ఎక్కడికి వెళ్తే కట్స్ అవి ఇవి అన్నీ చెప్పి వాళ్ళకి చేతికి వచ్చేది అంతే. మన సెంటర్ కాబట్టి 41% అయినా నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, ఆ కటింగ్స్ ఈ కటింగ్స్, నీకు అది పెట్టినా ఇది పెట్టినా అని చెప్పి అన్ని కోతలు విధించి ఇంత మిగిలితే అంత ఇస్తాను. సో బయటికి మాత్రం ఎంత కనబడుతుంది? 41%. ఈ కటింగ్స్ అపోజిషన్ పార్టీ స్టేట్స్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఎట్లుంటుందంటే మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత JNTUకి సర్టిఫికేట్స్ కోసం వెళ్తారు, వాళ్ళకి ఎందుకు డబ్బులు కావాలనో రీజన్ సరిగా చెప్పారు. 15,000 కడితే నీ డాక్యుమెంట్స్ ఇస్తామంట. ఎందుకంటే JNTU అమౌంట్ అంట. ఏ JNTU అమౌంట్ అంటే మళ్ళీ వాళ్ళకి తెలియదు. ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎందుకు ఇవ్వాలంటే అది అవన్నీ కట్ చేసుకొని అవన్నీ ఇస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాను, లేకపోతే లేదంట. ఇక్కడ మన కేంద్రం కూడా అదే చేస్తుంది. నువ్వు బాగా ఖర్చులు పెడుతున్నావు, నువ్వు బాగా దానం చేస్తున్నావు, సో ఇవన్నీ ఫిజికల్ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చెప్పేసి మీకు ఇంత అని చెప్పి ఇచ్చేస్తుంది. మనకేం చాయిస్ లేవు, ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే, ఇచ్చింది తీసుకోవాల్సిందే. సో దిస్ ఈజ్ వాట్ 14th ఫైనాన్స్ కమిషన్. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన తర్వాత మళ్ళీ కొత్తగా జరిగిన చేంజెస్ ఏంటంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏమొచ్చింది? GST. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఒక విప్లవమే GST తీసుకొచ్చింది. 2016లో ఇది పార్లమెంట్లో టేబులేట్ అయిపోయి 2017 నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సంథింగ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అంతకుముందు సర్వీస్ ట్యాక్సెస్ ఉండేవి, ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా పే చేసేది. ఇప్పుడు అవన్నీ సబ్జ్యూమ్ చేసేసి ఏమైపోయింది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కిందకి అయిపోయింది. సో 101st అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత
స్టేట్స్కి వచ్చే డబ్బులు కొంచెం ఇంకొంచెం మారిపోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కండిషన్స్. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో రిపీటెడ్గా అయినా కానీ మళ్ళీ రిపీట్ చేయండి. ఫస్ట్ మనం చెప్పుకుంటుంది ఏంటి? సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. యూనియన్ లిస్ట్లో ఉన్న అన్ని అంశాలపై పన్ను విధించే అధికారం ఎవరికి? సెంటర్, దట్ ఈస్ నథింగ్ బట్ పార్లమెంట్. స్టేట్ లిస్ట్లో ఉన్న వాటన్నింటిపైన పన్ను విధించే అధికారం స్టేట్, దట్ ఈస్ స్టేట్ లెజిస్లేచర్. ఎన్ని అవి? 18. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటన్నింటిపై పన్ను విధించే అధికారం ఇద్దరికి. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇవన్నీ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో దీన్ని ఫైన్ రెసిడ్యూరీ పవర్స్ అన్ని దేని కిందకి వస్తాయి? యూనియన్ లిస్ట్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ వెల్త్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇంకేదైనా కొత్తగా వస్తే అది. అండ్ నెక్స్ట్ స్టేట్ లిస్ట్లో ఉన్న వాటన్నింటిపైన పన్ను విధించే అధికారం రాష్ట్ర శాసనసభ. కానీ అపరిమిత అధికారాలు లేవు, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం ఏంటి? ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంతకు మించి కలెక్ట్ చేయకూడదు? 2500. అండ్ ట్యాక్సెస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ యొక్క సేల్స్ పైన పన్ను రాష్ట్రమే విధిస్తుంది, నో డౌట్. కానీ రాష్ట్రం బయట విధించడానికి వీల్లేదు. రాష్ట్రం లోపటైనా కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయితే దానిపైన కూడా విధించడానికి వీల్లేదు. ఎందుకు రాష్ట్రం బయట విధించలేదో చెప్పుకున్నాం, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమో కంప్లీట్గా పర్వ్యూ ఆఫ్ ద సెంటర్. సో అది కాబట్టి. అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పైన పన్ను విధించే అధికారం స్టేట్ లెజిస్లేచర్. కానీ దేనిపైన విధించకూడదు? సెంటర్. ఇంకా క్లియర్గా మెయింటెనెన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్, అంటే కేవలం పన్ను మాత్రమే, ఫీజు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కార్పొరేషన్స్, సో ఆ కమర్షియల్ ఎంటిటీస్ పైన విధించడానికి వీల్లేదు. నెక్స్ట్ సెంటర్ స్టేట్స్కి డబ్బులు ఇస్తుంది, కేంద్రానికి వచ్చే డబ్బులు. అంటే కేంద్రం ఎందుకు ఇవ్వాలి అని మాత్రం అనుకోకండి. కేంద్రం ఒక పెద్దన్న లాంటి, అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఏం సంబంధం లేదనుకోకండి. ఈ రాష్ట్రాలు కేంద్రానిది కాబట్టి అదొక బిగ్ బ్రదర్ లాంటిది. కాబట్టి దానికి వచ్చిన డబ్బుల్లో నుంచి ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి? స్టేట్స్. అయితే కంపల్షన్ లేనప్పుడు ఒకసారి ఎక్కువ ఇస్తుంది, ఒకసారి తక్కువ ఇస్తుంది. సో అలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఒక కొత్త ఇన్నోవేటివ్ వేగా 10th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది? ఫిక్స్గా 29% ఇవ్వాలి. అది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కేంద్రం ఏం చేసింది? 2088th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్, ప్రత్యామ్నాయ పంపిణీ విధానం. ఇది ఎప్పటి నుంచి అమలు అయిపోయింది? 1996. సో ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ రెట్రోస్పెక్టివ్లీ. అంటే ఇలా ముందు నుంచి ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తున్నాను? రెట్రోస్పెక్టివ్లీ అంటే. అది ఎప్పటి నుంచి అంటే 1996 April 1st. సో ఆ అరియర్స్ అన్ని కూడా 2000లో చెల్లించేసి అక్కడ నుంచి నాన్ స్టాప్గా ఇస్తూ వస్తున్నాయి. అండ్ మళ్ళీ యాజ్ ఐ టోల్డ్ దాంట్లో కటింగ్స్ కూడా దే విల్ కన్సిడర్. 2014లో మళ్ళీ ఏమైంది? 14th ఫైనాన్స్ కమిషన్ అది ఎంత ఇవ్వమని చెప్పింది? తర్వాత 41కి వెళ్ళి మళ్ళీ ట్యాక్సెస్ విషయంలో మార్పులు ఎక్కడ జరిగాయి? 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మార్పులు జరిగాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిలేషన్స్. సో ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇప్పుడు యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్, దెర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ యాజ్ లెవీ. లెవీ అంటే పన్ను విధించడు. లెవీ మీన్స్ ఇంపోజింగ్ ద ట్యాక్సెస్. అండ్ ఇంకొకటి కలెక్షన్, అంటే పన్ను విధించిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి? విధించిన పన్నుని సేకరించాలి. ఇట్ హ్యాస్ టు బి కలెక్టెడ్. అయితే ఎవరైతే విధించారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కలెక్ట్ చేస్తే, ఇప్పుడు సెంటర్ లెవీ చేస్తుంది, కలెక్ట్ చేసుకునేది సెంటర్, అలాగే అంటే స్టేట్సే కలెక్ట్ చేసుకొని స్టేట్సే యూజ్ చేసుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే అప్రోప్రియేషన్. ఇంకా మీకు క్లారిటీ రాదు, ఇదంతా చెప్తేనే క్లారిటీ వస్తుంది. చూడండి, కేంద్రం విధిస్తుంది, రాష్ట్రం సేకరించి రాష్ట్రమే ఉపయోగించుకుంటుంది. ఆ ఉపయోగించుకునే దానికి బదులుగా మనం ఇక్కడ ఏ పదం వాడుతున్నాం? అప్రోప్రియేషన్. అంటే ఇంపోజ్ చేసేది ఒకరు, కలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకునేది ఒకరు. అలా జరిగినప్పుడు నేనేమంటున్నాను? అప్రోప్రియేషన్. అలాగే లెవీ చేసేది కలెక్ట్ చేసేది ఒకరు, కానీ అది వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు నేనేమంటానంటే అసైన్ అంట.
అసైన్మెంట్. అంటే అసైన్మెంట్ అంటే హోంవర్కే కాదు, ఒక పని ఇంకొక వాళ్ళకి ఇచ్చినా దాన్ని అసైన్మెంట్ అంట. సో ఇలా వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని అసైన్ అంట. ఇప్పుడు ఏదైనా కానీ ఇద్దరు యూజ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే డివిజన్ లేదా డిస్ట్రిబ్యూషన్ అంట. ఇవన్నీ దిస్ వర్డ్స్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో స్పష్టమైన పదాలు లేవు. అప్రాప్రియేషన్ అంటే కేటాయింపు, అసైన్మెంట్ అంటే వాళ్ళకు అందించడము, సో ఇవి పంపిణీ ఇట్లా ఉంటుంది. కానీ డివిజన్, డిస్ట్రిబ్యూషన్, అసైన్మెంట్, అప్రాప్రియేషన్ ఇలా ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే యూనియన్ లిస్ట్లో ఉన్న దాన్ని అంతటిపైన విధించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. కేంద్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపైన పన్ను పార్లమెంటే, రాష్ట్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపైన స్టేట్ లెజిస్లేచర్. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ లెజిస్లేచరే విధిస్తుంది, స్టేట్ లెజిస్లేచరే కలెక్ట్ చేస్తుంది, స్టేట్ లెజిస్లేచరే యూజ్ చేసుకుంటుంది. అంటే స్టేట్స్లో ఏం కండిషన్స్ లేవు, వాళ్ళే విధించుకుంటారు, వాళ్ళే సేకరించుకుంటారు, వాళ్ళే ఉపయోగించుకుంటారు. కానీ యూనియన్లో ఏమవుతుందంటే అన్ని పన్నులు కేంద్రమే విధించినప్పటికీ కొన్ని స్టేట్స్ కలెక్ట్ చేసుకొని స్టేట్సే యూజ్ చేసుకుంటారు, కొన్ని సెంటరే కలెక్ట్ చేసుకొని స్టేట్స్కి ఇస్తాయి, కొన్ని సెంటర్ కలెక్ట్ చేసుకొని ఉన్నా కానీ స్టేట్స్తో డివైడ్ చేసుకుంటాయి, కొన్ని ఖచ్చితంగా స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అంటే స్టేట్స్లో అసలు ఏ కన్ఫ్యూజను లేదు. స్టేట్స్లో వాళ్ళు ఏదైతే పన్ను విధిస్తున్నారో ఆ పన్ను వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళే ఏం చేస్తారు? యూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ కలెక్షన్ ఒకళ్ళు చేస్తారు, యూటిలైజేషన్ ఒకళ్ళు చేస్తారు. అంటే అన్నీ ఎవరు విధిస్తారు? పార్లమెంట్. అంటే ఇక్కడ ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడ లేదంటే లెవీ, ఇద్దరు వాళ్ళే చూస్తారు. కానీ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి కలెక్ట్ చేసుకోవడం, ఉపయోగించుకోవడం మాత్రం మారుతుంది. సో అది మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు మారుతుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకు మారుతుంది అనాలంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ అనేది బిగ్ బ్రదర్ అని చెప్పాను, దానికి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం సంపాదించినంత వరకు సో ఈ డబ్బులు ఎన్నిసార్లు అడిగినా పేరెంట్స్ ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ ఎప్పటికీ రాదు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. సో స్టేట్ కూడా అడిగినప్పుడల్లా లేకపోతే సెంటర్ ఎందుకు షేర్ చేయాలి, ఇప్పుడు స్టేట్లో ఉన్న గవర్నమెంట్ వేరు, సెంటర్లో ఉన్న గవర్నమెంట్ వేరు, నీకు నేనెందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ రాకూడదు. సో అది స్టేట్లో కాంగ్రెస్ అయినా, సెంట్రల్లో బీజేపీ అయినా, సెంట్రల్లో కాంగ్రెస్, స్టేట్లో బీజేపీ అయినా, ఎంత పరస్పరంగా విరుద్ధమైన పార్టీలు అయినా కానీ డబ్బులు ఇస్తూ ఉండాలి. సో దాట్స్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ టాపిక్ చూద్దాం, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏం కన్ఫ్యూజన్ లేదు, స్టేట్ది కంప్లీట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళే యూజ్ చేస్తారు. సో ఇదంతా దేనిపైన అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, ఇదంతా కూడా రాష్ట్ర సంఘటిత నిధికి వెళ్ళిపోతుంది, వాళ్ళే యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్, సో ఇప్పుడు ఆర్టికల్ 268, దేర్ ఈస్ అన్ ఆర్టికల్ హూజ్ నేమ్ ఈజ్ ఆర్టికల్ 268. ఇక్కడ ఈ 268 ఏం చెప్తుందంటే కొన్ని ఎగ్జాంపుల్స్, ట్యాక్సెస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్ అంటే చూడండి ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్ అంటే ఆస్తులు ఒకరిది ఒకరు, అంటే ఇప్పుడు ఒక ఎకరం ఇంకొకరికి అమ్మడం, ఆ ప్రాపర్టీ ఇంకొకరు కొనడం, ఇట్లా ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో అలా ట్యాక్సెస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్ అండ్ ఆల్సో షేర్స్, మనం షేర్ మార్కెట్లో షేర్స్ కొంటాం కదా, ఆ షేర్స్కి సంబంధించిన ట్యాక్సెస్ కానీ లేకపోతే స్టాంప్ డ్యూటీస్, అంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి స్టాంప్ డ్యూటీస్. సో బేసికల్గా ఏంటంటే స్టాంప్ డ్యూటీస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్ అండ్ అలాగే షేర్స్ పైన కానీ ఇన్సూరెన్సెస్ పైన కానీ లేకపోతే ప్రామిసరీ నోట్స్. ఏంటి ప్రామిసరీ నోట్స్ అంటే విలేజ్ లెవెల్లో గవర్నమెంట్ నుంచి ఉండే ఒక ఇండైరెక్ట్ బాండ్ పేపర్ లాంటిది. సో ఈ ప్రామిసరీ నోట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తారు. సో ఇక్కడ 268 ఏం చెప్తుందంటే ఇలా స్టాంప్ డ్యూటీస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్, అలాగే షేర్స్ పైన కానీ ఇన్సూరెన్సెస్ పైన కానీ ప్రామిసరీ నోట్స్ పైన కానీ వీటిపైన ట్యాక్స్ ఎవరు విధిస్తారు? లెవీడ్ బై సెంటర్. వీటిపైన పన్ను ఎవరు విధిస్తారు? సెంటర్. కానీ దాన్ని కలెక్ట్ చేసేది అండ్ యూజ్ చేసుకునేది స్టేట్స్. సో కలెక్ట్ అండ్
అప్రోప్రియేట్ బై స్టేట్స్. మనకు ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే ఈ క్రింది వాటిలో ఏవేవి రాష్ట్రాలు సేకరించి రాష్ట్రాలు ఉపయోగిస్తాయి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ బి కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్ అని దే హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్స్. సో 268 పన్ను విధించేది ఎవరు? సెంటర్. అంటే 268 ఇది ఏ లిస్ట్ అని చెప్పుకోవచ్చు? యూనియన్ లిస్ట్. సో దీనిపైన కేంద్రం పన్ను విధిస్తుంది. ఉదాహరణకు స్టాంప్ డ్యూటీస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్, షేర్స్, ఇన్సూరెన్సెస్, ప్రామిసరీ నోట్స్, వీటిపైన వీళ్ళు విధిస్తారు. అంటే సెంటర్ విధిస్తుంది కానీ ఉపయోగించుకునేది రాష్ట్రాలు. సో అంటే ఆ డబ్బులు రాష్ట్రాలకే వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయని మాత్రం ఆ క్వశ్చన్ తెచ్చుకోవాలి. దట్స్ వై ఐ టోల్డ్ యూ దిస్ పాయింట్. సో 268 ఇది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఆర్టికల్ 269. ఇదేం చెప్తుందంటే taxes on sale or purchase of goods. Sale or purchase of goods. Taxes on sale or purchase of goods, and also taxes on sale or purchase of consignments. Consignments. చూడండి, గూడ్స్ అంటే ఏంటి? యాజ్ వి నో ఏవైనా వస్తువులు, అండ్ కన్సైన్మెంట్స్ అంటే ప్యాకేజెస్. సో ఇప్పుడు ట్యాక్సెస్ ఆన్ సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. ఈ ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ చూడండి, నాట్ విత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు స్టేట్ మొత్తంలో ఎవరికైనా వెళ్ళిపోతుందని చెప్పాను, స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ట్యాక్సెస్ ఆన్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గుడ్స్. చూడండి, మీకు ఇప్పుడు ఈ కండిషన్లో చెప్పాను. ఇక్కడ ఏంటి? అవుట్ సైడ్ ద స్టేట్. బేసికల్గా సేల్ ఆఫ్ గుడ్స్ ఎవరికి? స్టేట్. కానీ అవుట్ సైడ్ ద స్టేట్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. సో అది సెంటర్కి వెళ్ళిపోతుంది. సో అదే ఇక్కడ నేను చెప్తున్నాను. ఆర్టికల్ 269 ప్రకారం ట్యాక్సెస్ ఆన్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ అలాగే ట్యాక్సెస్ ఆన్ సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ కన్సైన్మెంట్స్. సో ఇది దేనికి సంబంధించింది? ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అదర్ దాన్ న్యూస్ పేపర్. ఎందుకంటే ఈ అదర్ దాన్ న్యూస్ పేపర్ డైరెక్ట్గా అది సెంటర్కి వెళ్ళిపోతుంది. అదర్ దాన్ న్యూస్ పేపర్. ఇప్పుడు ఈ ఉదాహరణ, ఈ ఎగ్జాంపుల్ అంతా ఇదేమవుతుందంటే లెవీ అండ్ కలెక్షన్. లెవీ అండ్ కలెక్షన్ బై సెంటర్. దీన్ని పన్ను విధించేది, పన్ను సేకరించేది సెంటర్, బట్ అసైన్డ్ టు ద స్టేట్స్. అసైన్డ్ టు స్టేట్స్ అంటే ఎవరికి ఇచ్చేస్తుంది? మళ్ళీ ఇక్కడ ఈ యాటిట్యూడ్తో థింక్ చేయకండి. అసలు స్టేట్స్కి కోసం వీళ్ళు విధించి వీళ్ళు సేకరించి స్టేట్స్ కిందకి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ ఎవరిది? స్టేట్దే కదా. ఇప్పుడు ఒక స్టేట్ ఇంకో స్టేట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే ఆ స్టేట్కి ఈ స్టేట్కి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంది? సెంటర్. బేసికల్గా కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత సెంటర్ది. సో కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ ఎవరికి ఇచ్చేస్తుంది? స్టేట్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏమి యూజ్ చేశాను? అప్రోప్రియేషన్. ఎందుకు యూజ్ చేశాను అప్రోప్రియేషన్? బికాస్ కలెక్షన్ అండ్ యూసేజ్ బై ద స్టేట్. కానీ ఇక్కడ నేను ఏమి యూజ్ చేశాను? అసైన్. బికాస్ కలెక్షన్ ఈజ్ మేడ్ బై ద సెంటర్ బట్ గివెన్ టు ద స్టేట్స్. కాబట్టి ఇక్కడ నేను అసైన్ తీసుకున్నాను. అయితే చూడండి, ఇలా కేంద్రం విధించే ఈ పన్ను ఏదైతే ఉంటుందో దిస్ విల్ నాట్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమని ఇస్తారంటే కేంద్ర జాబితాలో పన్నులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ, ఈ డబ్బులన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాయని ఇస్తారు. నో. సో ఇవి ఈ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతున్నాయి? స్టేట్. సో కాబట్టి దే విల్ గో టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. దే విల్ నాట్ కాన్స్టిట్యూట్ ద పార్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కేంద్ర సంఘటిత నిధికి సంబంధించి ఉండవు. అండ్ సేమ్ అలాగే ఇప్పుడు 269 ఇది కూడా ఎవరికి వెళ్ళిపోతుంది? స్టేట్స్. సో దిస్ విల్ బి ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ నాట్ ఫార్మింగ్ ద పార్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, బట్ ఇది దేని కిందకి వస్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. ఇది రాష్ట్ర సంఘటిత నిధిలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఆర్టికల్ 269. అర్థమైందా? సో అండ్ నెక్స్ట్ 269A. 269A ఇది ఫస్ట్ నుంచి లేదు, తర్వాత వచ్చింది.
269A ఏమవుతుందంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బేసికల్గా ఎవరికి వెళ్ళిపోతుంది? సెంటర్కి, స్టేట్ ఇద్దరికి వెళ్ళిపోతుంది. కానీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ టు ఇంటర్ స్టేట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ టు ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అండ్ కామర్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ టు ట్రేడ్ అండ్ కామర్స్. సో ఇదేమవుతుంది అన్నది. సో ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ టు ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. దీనికోసం స్పెషల్గా వీఆర్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ 279A. 279A ఏం చెప్తుందంటే దట్ ఈస్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ జిఎస్టి కౌన్సిల్. 279A జిఎస్టి కౌన్సిల్ అంటే ఇలాగా అంతర్రాష్ట్ర వస్తు సేవల పన్ను, ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ డబ్బుల్ని రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి, కేంద్రానికి ఎంత రావాలి, ఆ వాటాను డిసైడ్ చేసుకోవడానికి, అసలు జిఎస్టి డిస్ప్యూట్స్ అన్నిటినీ రిజాల్వ్ చేసుకోవడానికి వచ్చింది ఏంటి? జిఎస్టి కౌన్సిల్. ఇది కూడా ఫస్ట్ నుంచి లేదు. 279Aలో జిఎస్టి కౌన్సిల్ వస్తుంది. సో ఈ జిఎస్టి కౌన్సిల్లో వాళ్ళందరూ కూర్చొని ఎవరికి ఎంత రావాలి, ఏం వెళ్ళాలి, ఏం పోవాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే, సో ఈ 269A ప్రకారం ఇది ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని లెవీ అండ్ కలెక్షన్, లెవీ అండ్ కలెక్షన్ బై సెంటర్. దీన్ని విధించేది అంటే దీనిపైన పన్ను విధించేది, సేకరించేది కేంద్రం. కానీ బట్ అమౌంట్ విల్ బి డివైడెడ్ బిట్వీన్, బట్ సమ్ విల్ బి డివైడెడ్ బిట్వీన్ ఏంటి? సెంటర్ అండ్ స్టేట్ అకార్డింగ్ టు ద రికమెండేషన్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్. సో జిఎస్టి కౌన్సిల్ సిఫారసుల ఆధారంగా సో ఈ ఏదైతే సమ్ ఉందో, ఏదైతే పన్ను సేకరించారో అది వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు? డివైడ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ వేర్ హియర్ ఐ యూజ్ ద వర్డ్ డివిజన్. ఇద్దరు డివైడ్ చేసుకుంటారు అంటే దీనిపైన ఇద్దరికి హక్కు ఉంది అని దాని మీనింగ్. సో డివిజన్, దట్స్ వై యూజ్ ద వర్డ్ డివిజన్. సో ఇది ఆర్టికల్ 269A. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 271. 271 ఈ 271 బేసికల్గా దేని గురించి చెప్తుందంటే సర్చార్జెస్. సర్చార్జెస్ అంటే బేసికల్గా ట్యాక్స్ అపాన్ ద ట్యాక్స్ అని పిలుస్తూ ఉంటాం. సో దిస్ వన్ మీన్స్ ట్యాక్స్ అపాన్ ద ట్యాక్స్ అండ్ ఆల్సో సెస్. సెస్ ఎందుకంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ తోని ఇంపోజ్ చేస్తారు, దీన్ని సెస్ అంటారు. సో ఇప్పుడు 271 ఏం చెప్తుందంటే సర్చార్జెస్ అండ్ సెస్ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్లీ దిస్ ఈస్ ద రైట్ ఆఫ్ ద సెంటర్. సో 271 ప్రకారం సర్చార్జెస్ అండ్ సెన్స్ అంటే దీంట్లో రాష్ట్రాలకు ఏమీ ఇవ్వదు. దాంట్లోంచి వచ్చే డబ్బులు కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఎవరికి వెళ్ళిపోతాయి? సెంటర్కి. ఇప్పటి వరకు మనం చూసింది సెంటర్కి వెళ్ళకుండా కంప్లీట్గా స్టేట్స్కి వెళ్తాయి. ఒక జిఎస్టి కౌన్సిల్ చెప్పిన దాని ప్రకారం ఇద్దరు డివైడ్ చేసుకుంటారు. ఈ సర్చార్జెస్ సెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎవరికి వెళ్ళిపోతుంది? సెంటర్. దిస్ విల్ కంప్లీట్లీ గో టు ద సెంటర్. దట్స్ ఇట్. సో ఇప్పుడు నౌ లెట్ us గో బ్యాక్ టు ఆర్టికల్ 270. ఆర్టికల్ 270 ఏం చెప్తుందంటే ఈ 270లో ఉన్నవన్నీ కూడా లెవీ అండ్ కలెక్షన్, లెవీ అండ్ కలెక్షన్ బై సెంటర్. హియర్ levy and collection will be made by the center. Levy and collection center. బట్ ఏదైతే ఇది సెంటరే కలెక్ట్ చేస్తుంది, బట్ ఏదైతే డబ్బులు వస్తాయో దాట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఏదైతే మొత్తం వస్తుందో ఆ మొత్తం పంపిణీ చేసుకుంటారు. డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ వాట్? బోత్ సెంటర్ అండ్ ద స్టేట్స్. సో ఒకసారి చూడండి 270 ఏం చెప్తుందంటే ఎగ్జాంపుల్ taxes other than 268, 269, 269A and 271. ఇప్పుడు చూడండి 268 ఎవరికి వెళ్ళిపోతుంది అంటే అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్స్ అన్నారు. 269 అగైన్ ఇట్ గోస్ టు ద స్టేట్, అసైన్డ్ టు ద స్టేట్స్. 269A సెంటర్ అండ్ ద స్టేట్స్ కి మధ్యలో డివైడ్ అవుతుంది. 271 కంప్లీట్ గా సెంటర్. ఇప్పుడు ఇవి కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో అదర్ దెన్, ఇప్పుడు నేను ఏం చెప్పాను, టోటల్ గా సెంటర్ కి ఎన్ని ఆస్పెక్ట్స్ అని చెప్పాను?
13 ఆస్పెక్ట్స్. 13 ఆస్పెక్ట్స్లో మనం ఇప్పటివరకు అన్ని చెప్పుకున్నాం. ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లెవీ అండ్ కలెక్షన్ బై ద హోమ్ సెంటర్. ఆ డబ్బులు ఎవరితో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి? స్టేట్స్. అంటే ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు వస్తే ఆ 1,00,000 ఎవరితో షేర్ చేస్తాయి? స్టేట్స్. ఎంత షేర్ చేసుకుంటాయి? బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఎంత అని చెప్పింది? 41%, 42%, 29% ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో అట్లాగా డిస్ట్రిబ్యూషన్ క్యాన్ బి మేడ్ బై వాట్? బై బోత్. సో ఇది రాష్ట్రాలకు పంచుకోండి. సో ఆర్టికల్ 270 ప్రకారం ఇవన్నీ కాకుండా మిగిలినవన్నీ ఈ సెంటర్ ఎవరితో పంచుకుంటుంది? స్టేట్స్తో పంచుకుంటుంది. సో ఇన్ దిస్ మేనర్ దట్ విల్ బి డివైడెడ్. సో అదే బేసికల్గా ఫైనాన్స్ కమిషన్ రోల్. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని చెప్పి ఇవన్నీ డిసైడ్ చేస్తుంది. సో ఇలాగా సెంటర్కి ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బుల్ని ఇటు సెంటర్ ఇటు స్టేట్స్ రెండు యూజ్ చేసుకుంటాయి. స్టేట్స్కి వచ్చేవేమో మొత్తం స్టేట్సే యూజ్ చేసుకుంటాయి. అయితే మనం చూడండి అప్పుడప్పుడు అంతకుముందు ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ ఈయన ఏం చెప్పేవాడంటే హైదరాబాద్ అంటే తెలంగాణ సెంటర్కి 100 రూపాయలు ఇస్తే సెంటర్ తెలంగాణకు 10 రూపాయలు ఇస్తుంది. అంటే ఇట్లాంటివి మీరు వినే ఉంటారు. అంటే ఎందుకు ఇస్తుంది తెలంగాణ 100 రూపాయలు, సెంటర్ 10 రూపాయలు ఎందుకు ఇస్తుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు ఈ మిగతా డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోతాయి? కలెక్టెడ్ బై ద సెంటర్. అంటే రాష్ట్రం నుంచి సెంటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ సెంటర్ ఎవరికి ఇస్తుంది? అప్పుడు తెలంగాణ నుంచి తీసుకున్నదంతా తెలంగాణకి ఇస్తారని మాత్రం అనుకోకండి. సో మొత్తం డబ్బులు సెంటర్. ఈ డబ్బు ఇప్పుడు స్టేట్స్ నుంచి వెళ్ళిపోయిన అది ఎవరి పాకెట్లోకి వెళ్ళిపోయింది? సెంటర్. ఇప్పుడు దాని ఇష్టం తెలంగాణకి ఇవ్వాలా ఇవ్వకూడదు, దట్ ఈస్ దేర్ ఇస్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. అట్లా తెలంగాణ రీజియన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక మొత్తం డబ్బులు వెళ్తాయి. ఆ డబ్బులు కేంద్రం ఎవరితో డిసైడ్ చేసుకుంటాయి? స్టేట్స్తో డివైడ్ చేసుకుంటాయి. సో తనకి ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ, ఇష్టం లేని వాళ్ళకి తక్కువ, ఇవి కామన్గా చూస్తుంటాం. అందుకే ఇండియాలో ఉన్న ఫెడరలిజం ఇంకొక పాయింట్ కూడా ఏమంటామంటే ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఎవరు చెప్పారు? ఐవర్ జెన్నింగ్స్ సెడ్ దట్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ విత్ స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ ఫీచర్. సో ఇది సెకండ్ ఫేజ్, అంటే ట్యాక్సెస్కి సంబంధించి ఇది సెకండ్ ఫేజ్. ఓకేనా? సో ఇక్కడ వరకు కంప్లీట్గా చెప్పుకున్నాం. మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటంటే చూడండి, యూనియన్ లిస్ట్లో ఉన్నదంతా ఎవరు లెవీ చేస్తారు? పార్లమెంట్. అందరు రిపీట్ చేయాలి. స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి ట్యాక్సెస్ పైన ఎవరు లెవీ చేస్తారు? స్టేట్ లెవీ పైన ఏ కన్ఫ్యూజన్ లేదు. కానీ స్టేట్ లిస్ట్లో ఉన్న వాటివి స్టేట్ లెజిస్లేచర్ లెవీ చేసి అన్నీ వాళ్ళే కలెక్ట్ చేసుకొని అన్నీ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ దేని కిందకి వస్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. కానీ కేంద్రం లెవీ చేసిన అన్ని కేంద్రంకి వెళ్ళదు. కొన్ని కేంద్రమే కలెక్ట్ చేస్తుంది, కొన్ని రాష్ట్రాలనే కలెక్ట్ చేసుకోమంటుంది. కొన్ని కేంద్రానికి వెళ్తాయి, కొన్ని రాష్ట్రాలకు వెళ్తాయి. అప్రోప్రియేషన్ ఎప్పుడు చెప్పాను? వాళ్ళే సేకరించి వాళ్ళే యూజ్ చేసుకుంటే అప్రోప్రియేషన్. కేంద్రం సేకరించి రాష్ట్రాలకు ఇస్తే అసైన్మెంట్. ఇద్దరిది చెందితే డివిజన్. కేంద్రం రాష్ట్రాలకు ఇస్తే డిస్ట్రిబ్యూషన్. అంటే ఇక్కడ కూడా ఇస్తుంది కదా సార్ అంటే ఇది ఇద్దరిది డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే కేంద్రం రెస్పాన్సిబుల్గా ఇస్తాం. దట్స్ వై దిస్ ఈజ్ అ డిస్ట్రిబ్యూషన్. సో ఎక్కడ అప్రోప్రియేషన్, ఎక్కడ అసైన్మెంట్, ఎక్కడ డివిజన్, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇది చెప్పుకుంది ఏంటి 268 ప్రకారం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఏంటిది? లెవీ బై సెంటర్, కలెక్షన్ అండ్ అప్రోప్రియేషన్ బై స్టేట్. ఎగ్జాంపుల్ స్టాంప్ డ్యూటీస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్స్, ఇంకా షేర్స్, ఇన్సూరెన్స్, ప్రామిసరీ నోట్స్. సో దిస్ విల్ నాట్ కాన్స్టిట్యూట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ 269 ఇదేంటి? సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? లెవీ అండ్ కలెక్షన్ బై ద సెంటర్, బట్ దట్ ఈస్ గివెన్ టు ద స్టేట్స్. అందుకోసం దిస్ విల్ నాట్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, బట్ ఇట్ విల్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. ఎగ్జాంపుల్ taxes on sale or purchase of goods and consignments. So what is it with regard to interstate trade and commerce and other than newspaper. సో అదే న్యూస్ పేపర్ అయితే ఏ లిటిగేషన్ లేకుండా డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఎవరికి ఇచ్చేస్తున్నాం మనం? స్టేట్స్కి ఇస్తున్నాం. సో కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్టికల్ 269. నెక్స్ట్ 269A జిఎస్టీ రిలేటెడ్ టు ద ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్. సో కాబట్టి లెవీ అండ్ కలెక్షన్ బై సెంటర్ బట్ డివైడెడ్ బై బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అకార్డింగ్ టు రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. 271
surcharges, cess. The ultimate power, exclusive rights on this will go to the center. డబ్బులు వాళ్ళే యూజ్ చేసుకుంటారు, మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ రిమైనింగ్ పార్ట్ ఇవన్నీ కాకుండా 270 ఏం చెప్తుంది, ఎక్సెప్ట్ అదర్ దాన్ 268, 269, 269A, 271. So levy and collection by the center, but it will be distributed between center and state according to the recommendations of finance commission. సో ఫైనాన్స్ కమిషన్ ఇస్తాను అని చెప్తుంది, కానీ ఎంత ఇస్తుంది, ఎలా ఇస్తుంది ఏంటి ఇవేం కూడా చెప్పాలి. దట్స్ ఇట్. సో ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. అండ్ ఇప్పటివరకు మనం చెప్పుకుంది ఏంటంటే టాక్సబుల్ షేర్. టాక్సబుల్ షేర్కి సంబంధించి చెప్పుకున్నాం. నౌ లెట్ us డిస్కస్ ద నాన్ టాక్సబుల్. ఒకసారి చూడండి, జస్ట్ రివైజ్ దీస్ పాయింట్స్. స్టేట్ స్టేట్ కదా. ఇప్పుడు నేను మీకు ఇవాళ ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఈ 18 ఆస్పెక్ట్స్ అని చెప్పాను కదా, అవి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఏమేమి ఉంటాయి ఏంటి. ఈ 13 ఆస్పెక్ట్స్ ఇవాళ రేపు గ్రూప్లో షేర్ చేస్తాను మీకు, ఆ 13 అండ్ ఈ 18 ఆస్పెక్ట్స్. Answer for the question. చదవండి గట్టిగా. ఫస్ట్ ఆప్షన్ అంత కరెక్ట్ గానే, అది 10th, ఇట్ ఈస్ 11th కాబట్టి రాంగ్. నెక్స్ట్ కంప్లీట్ రైట్స్ కాబట్టి తప్పు. అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ దాని కిందకి రాదు, రాంగ్. నెక్స్ట్ ఫీజ్ కలెక్ట్ చేయొచ్చు, ట్యాక్సే కలెక్ట్ చేయకూడదు, సో కాబట్టి రాంగ్. అంతే కదా, 18, 13. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. విత్ రిగార్డ్ టు ఎగ్జామ్, మీకు ఏ టాపిక్స్ అయితే అయిపోయినాయో ఆ టాపిక్స్లోంచే ఉంటాయి. ఒక 5 to 6 or 7 కొంచెం అటు ఇటు క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి. ఫైనల్ ఎగ్జామ్లోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి. సో ఇది పెద్ద మ్యాటర్ కాదు, దాన్ని మళ్ళీ కంప్లైంట్ లాగా చూడకండి. సో ఆ ప్రతి క్వశ్చన్ మీకు ఏమైంది ఏంటి ఈ టాపిక్స్లోంచి అటు ఇటుగా వస్తూనే ఉంటాయి. గో త్రూ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ టైమింగ్స్ కోసం ఆలోచించకండి. లైక్ ఇమాజిన్ దిస్ లైక్ ఏ సర్ప్రైజ్ టెస్ట్. ఎగ్జామ్లో నిన్న మొన్న చదివిన దాంట్లోంచి రావు క్వశ్చన్స్, 1 year బ్యాక్ ఎప్పుడో చూసిన దాంట్లోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా అప్పుడప్పుడు 2-3 సంవత్సరాల క్రితం చూసిన దాంట్లోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మన టీఎస్పీఎస్సీ Group 1 ప్రిలిమ్స్ చూస్తే 3-4 సంవత్సరాల క్రితం కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు. బట్ అఫ్ కోర్స్ అది రీసెంట్ న్యూస్లో ఉన్నదనుకోండి. బట్ అది కానీ మీకు పెట్టేదల్లా ఇక్కడ వరకు అయిపోయిన సిలబస్లో నుంచి ర్యాండమ్గా పికప్ చేసుకొని పెడతారు. ఓకే, అండ్ 1 day బిఫోర్ 2 days బిఫోర్ అంటే అది మిమ్మల్ని టెస్ట్ రాయకుండా ఆపడానికి ఒక కారణం అవ్వద్దు. అదేం తెలియదు, 0 వచ్చినా పర్లేదు, రైట్ ద టెస్ట్, స్పెండ్ టైమ్ అండ్ రైట్. మీకు ఆ తర్వాత మళ్ళీ రాద్దాం అనుకుంటారు, సిలబస్ అయిన తర్వాత రాద్దాం అనుకుంటారు, కానీ టెస్ట్ ఎప్పుడు తీయరు, ఇంకా ఆ పేపర్ ఉండిపోతుంది మీ దగ్గర అంతే. సో ట్రై టు రైట్ ద టెస్ట్. అంటే ఇక లేకపోతే అన్ని రెసిడ్యూరీ పవర్సే కదా, కాన్స్టిట్యూషన్ చెప్పింది. అదేం సుప్రీంకోర్టు అనేది
సుప్రీంకోర్టు చెప్పి ఉంటుంది అంతే. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఒక్కొక్కసారి సుప్రీంకోర్టు మళ్ళీ పునరుద్ఘాటిస్తుంది, రీట్రేట్ చేస్తుంది. ఇది రెసిడ్యూరీ పవర్స్, ఇది స్టేట్స్కి. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ పార్లమెంట్ ఒక చట్టం చేసింది అనుకో, ఇది రెసిడ్యూరీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఓన్లీ చట్టం అంటే తప్పో ఒప్పో చెప్తుంది, చట్టం చేయదు సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి, చెప్పొద్దు చెప్పకూడదని చెప్పడానికి లేదు. మళ్ళీ ఒకసారి ఇన్వాల్వ్ అయిపోయి, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది రెసిడ్యూరీ పవర్స్ అని చెప్పిన రోజులు ఉండొచ్చు. రేపు ఇది నాకు సంబంధించింది కాదు, నేను ఇన్వాల్వ్ కాను అని చెప్పినా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, స్వలింగ సంపర్కులకు సంబంధించి మ్యారేజ్ ఇష్యూ, సుప్రీంకోర్టు సెక్షన్ 377లోంచి ఈ స్వలింగ సంపర్కుల్ని తీసేయాలి అని చెప్పింది. అది తలుచుకుంటే అప్పుడే చట్టం చేయమని చెప్పొచ్చు. కానీ చట్టం చేయమని ఎవరికి ఇచ్చింది? పార్లమెంట్. అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అయినా డిఫైన్ చేయొచ్చు, కానీ సుప్రీంకోర్టును అసలు డిఫైన్ చేయలేదు. ఇప్పుడు విద్యా హక్కు చట్టం, విద్యను ప్రాథమిక హక్కుగా చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. దాని ఏమంటారు, మోహిని జైన్ అని ఒక కేసు ఉంటుంది, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అయితే అంటే సుప్రీంకోర్టు ఇది చేయాలి అది చేయాలని చెప్పడానికి లేదు. అంటే అది సిచ్యువేషన్ బట్టి మాకు చెప్తా ఉంటాం. పార్లమెంట్ రెస్పాండ్ అవ్వచ్చు కూడా, చట్టం ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలుసు, డు నాట్ ఇంటర్వీన్ ఇంటూ మై ఆస్పెక్ట్స్ అని పార్లమెంట్ చెప్పవచ్చు. సెంటర్ ఒకసారి, సుప్రీంకోర్టు ఒకసారి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఒక నిర్ణయం తీసుకోండి, మా దగ్గరికి చాలా లిటిగేషన్స్ వస్తున్నాయని, చట్టం మేము చేస్తాం, మీరు రిలాక్స్గా కూర్చోండి అంటే అట్లాంటి థింగ్స్ చెప్పిన రోజులు కూడా. ఇవి కాన్ఫ్లిక్ట్ అన్నట్టు, కాంట్రడిక్టరీ చెప్పలేము. ఇది రెసిడ్యూరీ పవర్స్ వస్తుందా అని చెప్పి మనకు సిస్టంలో ఏముందంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, మిగిలినవన్నీ పార్లమెంట్ చూసుకుంటుంది. అయితే పార్లమెంట్ చూసుకునే క్రమంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చి, ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, అది చూస్తే స్టేట్ లిస్ట్లో ఉంది, ఇంకొక వైపు నుంచి చూస్తే కాన్కరెంట్ అంటే రెసిడ్యూరీ లిస్ట్లో ఉంది. అప్పుడు స్టేట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, వెళ్ళి ఇది మా స్టేట్ లిస్ట్ కానీ వీళ్ళు రెసిడ్యూరీ పవర్ అంటున్నారు. అప్పుడు అది చెక్ చేస్తుంది, ఇది ఎంత స్టేట్ కిందికి వస్తుంది, ఎంత రెసిడ్యూరీ కిందికి వస్తున్నారు. అంటే వన్ లైన్గా ఇదే కాన్సెప్ట్, ఇదని చెప్పదు సుప్రీంకోర్టు, ఆ కేసుని బట్టి వాల్యూ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం కూడా ఒక ప్రాథమిక హక్కు లాంటిది అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి హేమంత్ సోరెన్ రిలీజ్ చేయలేదు, సో జార్ఖండ్ సీఎం. అంటే అరవింద్ కేజ్రీవాల్కి ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయమా? మరి అదే కదా ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, జైల్లో 5 సంవత్సరాలకు 5-10 రోజులు ప్రచారం చేసుకో, నువ్వు జైల్లో ప్రూఫ్ కాలేదు, ఈ 5-10 సంవత్సరాలు వచ్చి అంటే ఈ 5-10 రోజులు నువ్వు ప్రచారం చేసుకున్నంత మాత్రాన పెద్దగా మార్పు లేదు. కానీ నిన్ను అలాగే జైల్లో పెడితే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాదు. ఎందుకంటే ఢిల్లీ లాంటి స్టేట్ తీసుకున్నారనుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్ కంటెండర్, దాన్ని అంటే ఆ పార్టీ పర్సన్ని జైల్లో పెట్టుకుంటే అది ప్రాబ్లం ఉండేది, అంటే ఆబ్వియస్గా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు జైల్లో ఉండే, ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుని ఇంకా రిలీజ్ చేయకుండా వైసీపీ ఇలాంటి కుయుక్తులో లేకపోతే ఏదైనా లీగల్ లైన్స్ని యూజ్ చేసుకొని ఆయన జైల్లో నుంచి రానివ్వకపోతే, అప్పుడు వైసీపీ గెలిచింది అనుకోండి, ఆ ఎలక్షన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇది అఫ్కోర్స్ ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాదు. ఆయన తప్పు చేశాడో లేదో లేదు, ఆయన బయటకు వచ్చి ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయి, ప్రచారం చేయకుండా నువ్వు నోరు మూసేస్తే అది ఎలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ వస్తుంది? నీకు 175కి వై నాట్ 175 కాదు, వై నాట్ 180 వచ్చినా లెక్క కిందికి రాదు. అంటే మాట్లాడేవాడిని గొంతు నొక్కేసి ఇది చేసావంటే కుదరదు. అంటే ఇటువంటివన్నీ సుప్రీంకోర్టు కేసు బై కేసు చెప్తూ ఉంటుంది, అవన్నీ గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ హేమంత్ సోరెన్ని ఎందుకు రిలీజ్ చేయలేదంటే, ఆయనదేమో మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు, అరవింద్ కేజ్రీవాల్దేమో లిక్కర్ కేసు. అంటే ఆ కేసు యొక్క ఇంటెన్సిటీని బట్టి కూడా వాళ్ళు జడ్జిమెంట్స్ ఇస్తారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ ద సుప్రీం కోర్ట్. ఓకేనా? సో ఇది రెవెన్యూ అండ్ నాన్ రెవెన్యూ సోర్సెస్. సో ఇప్పుడు చూడండి, సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, స్టేట్ అంటే కాన్స్టిట్యూషన్లో అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, కంప్లీట్గా రాష్ట్రాలను కేంద్రం పట్టేసుకుంటుంది. అంటే అవి చెయ్యి జారిపోకుండా వాళ్ళని కంప్లీట్గా పట్టేసుకున్నట్టు. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్, ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్. ఈ ఎగ్జాంపుల్లో డాటర్స్ వచ్చినా సూట్ అవ్వదు ఈ ఎగ్జాంపుల్కి. సో ఫాదర్ అండ్ సన్, ఎందుకంటే అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మా డాక్టర్స్ ఏం చేశారు సార్, మా వాళ్ళు ఆడవాళ్ళ పేర్లు రాయట్లేదు అంటారు. ఫాదర్ అండ్ సన్, ఈ సన్ ఏజ్ వచ్చేసరికి 28 years,
ఈ సన్ ఏజ్ 28 years. ఈ సన్ క్యారెక్టర్ని ఇమాజిన్ చేయాలంటే 7/G బృందావన్ కాలనీ ఇమాజిన్ చేయండి. ఆ సినిమాలో హీరో ఉంటాడు. ఈ మధ్య మీమ్స్ ఏదొచ్చినా అదే వస్తుంది. వాడు తింటుంటాడు, వాళ్ళ ఫాదర్ ఏదో అంటాడు, మళ్ళీ తంతాడు, అదే వస్తూ ఉంటుంది. ఆ 7/G బృందావన్ కాలనీలో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ సన్ కంప్లీట్గా ఫాదర్ పైన డిపెండ్ అయ్యాడు. అంటే ఏం సంపాదించట్లేదు. 21 దాటితే ఇండియన్ పేరెంట్స్ వోంట్ వెయిట్. ఒకవేళ పేరెంట్స్కి ఎక్కువగా సహనం ఉంటే 25 వరకు వెయిట్ చేస్తారు. 25 దాటిందా సందు దొరికితే ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, ఇంకా లేదు ఇంకా లేదు. ఇప్పుడు ఈ ఫాదర్ కూడా ఆ సన్ని రోజు తిడుతున్నాడు. ఏరా నీకు 28 సంవత్సరాలు వచ్చాయి, ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపో, నీకు ఆ మాత్రం పౌరుషం ఉంటే అసలు ఇక్కడ ఉండకు, సంపాదించి చూపియు, ఇలా యూజ్లెస్ ఫెలో అని రోజుకి 100 సార్లు తిడతాడు. అప్పుడు మనోడి మనోభావాలు ఎలా ఉంటాయంటే, మా నాన్నే కదా తిట్టని, మా నాన్న కాకపోతే ఇంకెవరు తిడతారు, తిట్టని హాయిగా అది నాకు అక్షింతలు అనుకుంటాడు. చాలా చాలా హ్యాపీగా ఇలా వింటాడు, అలా ఆయన పని చేసుకుంటే చేస్తాడు. ఇది సన్ యొక్క సిచ్యువేషన్. ఇప్పుడు ఈ సన్ నెలకు 50,000 సంపాదించే శాలరీ వచ్చింది. నౌ హీ గ్రోన్ అప్. నెలకు ఇప్పుడు 50,000 జీతం వస్తుంది. ఫాదర్ అదే డైలాగ్ కొట్టాడు అనుకోండి, ఏరా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోను. దమ్ము అనేలోపే బిస్తర్ పట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే హీల్ మూవ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. అంటే ఇన్ని రోజులు తిట్టింది నీ ఫాదరే, ఇప్పుడు తిట్టింది నీ ఫాదరే, కానీ ఇన్ని రోజులు ఏమో మా డాడే కదా తిట్టని కదా అనుకున్నావు, ఇప్పుడేమో అదే 50,000 రాగానే నన్ను తిడతాడా? అంటే నేను పెద్దోన్నైనా మా డాడీకి నేను తెలియట్లేదా? సో నేను 50,000 అంటే మా డాడీ అసలుకి బ్రెయిన్ పనిచేయట్లేదా? సో ఇంత పెద్ద అంటే నన్ను తిడితే నేను ఎట్లా పడతా అనుకున్నావు? అంటే రెండు నువ్వే. కానీ ఆలోచన విధానం మారుతుంది. ఎందుకు మారుతుంది? సాలరీ. ఎప్పుడైనా ఇదే కాదు, మనం జనరల్గా కొన్ని థింగ్స్ ఆస్పైర్ అవుతూ ఉంటాము. ఒకటి, గవర్నమెంట్ జాబ్ ఆస్పైర్ అయ్యే వాళ్ళు ఎందుకు వస్తారంటే స్టేటస్. లక్షలు వేలు పక్కన పెట్టి కూడా దే విల్ ఆస్పైర్ ఫర్ దిస్ ఓన్లీ టు గెట్ సమ్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. ఒకటి, హోదా ద్వారా నీకు రెస్పెక్ట్ వస్తుంది. హోదా లేకపోతే నీకు వేరే చాయిస్ ఏం లేదు. ఓన్లీ దట్ ఈస్ నథింగ్ బట్ మనీ. నువ్వు ఫంక్షన్కి వెళ్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. దానికి కారణం ఏంటంటే మనీ. స్టేటస్ వెనకాల కూడా మళ్ళీ కారణం ఏంటి? మనీ. సో కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. మనం అప్పుడప్పుడు కొన్ని చూస్తాం, అదేంటంటే మనకు డబ్బుల్లో ఏముంది సంతోషం, సో మనకు మనసులో బాగుంటే సరిపోతుంది. సో మనసులు బాగుండాలంటే ఫస్ట్ మనీ బాగుండాలి. సో ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. 100లో 99 కాన్ఫ్లిక్ట్స్ దేని గురించి వస్తాయి? మనీ గురించి. సెలబ్రిటీస్ నెలకొకళ్ళు విడిపోతూ ఉంటారు. ఆ విడిపోవడానికి కూడా కారణం ఏంటి? మనీ. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వస్తుంది, వాడు విడిపోక ముందు వీళ్ళు మీడియాని విడగొడుతుంది వాళ్ళని. అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు. ఈ మధ్య కొంతమంది ఈ స్వామిలు వచ్చారు, ఆ వేణుస్వామి ఏరియల్ స్వామిలు వస్తారు, వీళ్ళు 2025లో విడిపోతారు, ఈయనకు పెళ్లి భాగ్యం లేదు, ఇక వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. వీళ్ళు ప్రైవసీలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు విడిపోతారు ఇవన్నీ. నేను సైఫ్ అలీ ఖాన్ ఎయిర్పోర్ట్లో కనబడ్డాడు మీడియాకి. పాపం సిగ్గుపడి ఆ చేతిని కవర్ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చేతికి కరీనా అని ఉంటుందంట. ఇప్పుడు ఆ కరీనా పోయి ఏదో త్రిశూలం వచ్చిందంట. సో ఎప్పుడు విడిపోతున్నారు అంట. అంటే విడిపోబోతున్నారు అని చెప్పి కథనాలు వస్తాయి. తెలిస్తే షాక్, విడిపోయారంటారు మళ్ళీ. దానికి thousands of views వస్తాయి. అంటే రీసెంట్గా జీవి ప్రకాష్ అని చెప్పి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆయన వైఫ్ పాపం విడిపోయి మొత్తుకుంటున్నారు, మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి, మేమిద్దరం అంగీకారంతో ఆమోదయోగ్యంగా విడిపోయాం, మీకేం వస్తుంది, మేము విడిపోయాం కదా, రోజు ఏదో మాట్లాడుతూనే ఉన్నారని. సో ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే డివోర్స్ ఎక్కువ కావడానికి కూడా మళ్ళీ కారణం ఏంటి? మనీ. సో ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, సెంటర్ స్టేట్ని ఆడించేది కూడా ఈ మనీ. సో ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్ ఫాదర్ సన్ యొక్క మైండ్ సెట్ని మార్చింది కూడా ఈ మనీ. సో సేమ్ అట్లాగే ఈ ఫాదర్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే సెంటర్. సన్ రోల్ ఎవరు ప్లే చేస్తారు? స్టేట్. స్టేట్ సెంటర్ పైన డిపెండ్ అవుతున్నంత వరకు ఎంత తిట్టినా మళ్ళీ తెల్లారి ఎక్కడికి వెళ్తుంది? సెంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పుష్పగుచ్చాలు అందించి, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఏదో ఒకటి అందించి, సో మాకు డబ్బులు కావాలని అడుగుతుంది. ఇప్పుడు స్టేట్కి డబ్బులు రావడం స్టార్ట్ అయింది అనుకోండి, ఫైనాన్షియల్గా సుప్రీం అయ్యారు అనుకోండి, అసలు ఈ ఇండియాలో నేను ఉండను అనే స్టేజ్ కూడా వస్తుంది. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. సెసెషనిస్ట్ టెండెన్సీస్ అంటారు. సో తమిళనాడు వీళ్ళంతా ద్రవిడ నాడు అని కొత్త రాష్ట్రం కావాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నువ్వు వెళ్ళిపోవాలంటే నీకు ఫస్ట్ ఏం కావాలి? డబ్బులు. ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలన్నా ఫస్ట్ నీకేం కావాలి? డబ్బులే. ఆ డబ్బులు లేకపోతే వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేస్తారు. నువ్వు ఈ దేశంలోంచి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ నీకేం కావాలి? డబ్బులు. నువ్వు ఎంత అడావిడి చేసి వెళ్ళిపోతే మళ్ళీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది. అందుకే స్టేట్స్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాయి అనుకోండి, దే విల్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ.
అలా స్ట్రాంగ్ కాకుండా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు రిమోట్ ఎక్కడ పెట్టారు? సెంటర్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అందుకే ఖలిస్తాన్ లాంటి మూమెంట్స్కి ఫండింగ్స్ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు వేర్పాటువాదులు ఉన్నారంటే వాళ్ళు ఊరికేనే స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఐసిస్ ఉంది, ఊరికే వస్తుందా? ఫండింగ్స్ ఉంటాయి. వాళ్ళు నార్కోటిక్స్, ఈ డ్రగ్స్ వీటన్నిటిని అమ్మి సరఫరా చేసి మనీ సంపాదిస్తుంటారు. ఖలిస్తాన్ దానికి ఫండ్స్ వస్తాయి, నాగాలాండ్ ఇన్సర్జెన్సీ దానికి ఫండ్స్, జమ్మూ కాశ్మీర్ ఫండ్స్, ఎవ్రీవే అన్నిటికీ కూడా ఈ ఫండ్స్. అందుకే ఇండియాలో స్ట్రాంగ్ సెంటర్ ఎంత స్ట్రాంగ్ అంటే డబ్బుల విషయంలో రాష్ట్రాలు ఏది కూడా చేయలేదు. నథింగ్ దే కెన్ డూ. ఓన్లీ స్టేట్స్కి డబ్బులు వస్తే వాళ్ళు అంటే కంట్రోల్ తప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్గా ఎంత తిట్టినా ఏమైనా అగైన్ దే హ్యావ్ టు కమ్ టు ద సెంటర్. మమతా బెనర్జీని తీసుకోండి, స్టాలిన్ని తీసుకోండి, రేవంత్ రెడ్డిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి. సో మీడియా ముందు ప్రధానమంత్రిని ఎంత తిట్టినా, ఫైనాన్స్ మినిస్టర్ని ఎంత తిట్టినా, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఒక అంకెల గారిడి మాకు ₹1 కూడా ఇవ్వలేదు. మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణకి ఇచ్చింది కోడిగుడ్డు అని చెప్పేసి ఒక పెద్ద గుడ్డును పెట్టుకొని తిరిగారు. మరి కోడిగుడ్డు పెడితే నీకు ఎల్ఎన్టీ ప్రాజెక్ట్కి ఎదురు వచ్చారు ఓపెనింగ్, మెట్రో ప్రాజెక్ట్ అంటే ఎక్స్టెండ్ ఏమైంది? సో ఇక్కడ ఏమవుతుందంటే అలా థింగ్స్ ఉంటాయి. అంటే తిట్టడం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు పొద్దున మళ్ళీ సెంటర్ దగ్గరికి వెళ్తాడు గెలిచిన తర్వాత. అప్పుడు నరేంద్ర మోడీ అంటాడు ఏమయ్యా కోడిగుడ్డు ఏదని అడుగుతారు. కోడిగుడ్డు సరే ప్రచారం అయిపోయింది, మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి, ఆ బడే బాయ్ హో అని చెప్పేసి ఇంకేదో చెప్తూ ఉంటారు. సో థింగ్స్ ఏంటంటే ఇట్లా ఉంటుంది సెంటర్ స్టేట్ రిలేషన్స్. అందుకే ఇండియాలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మనం ఏమని పిలుస్తాం? బార్గెయినింగ్ ఫెడరలిజం. దట్స్ వాట్. ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ అంతా పాలిటీ అంతా డైలీ లైఫ్, మనకు ఏది కూడా కొత్తగా అనిపించదు. ఏదో ఒక రకంగా వీ కెన్ కోరిలేట్ దాట్ విత్ అవర్ లైఫ్. సో ఇది సెంటర్ స్టేట్ కంప్లీట్గా ట్యాక్స్కి కనెక్టెడ్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ సెంటర్కి స్టేట్కి కొన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా వస్తాయి. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసింది ఏంటి? ట్యాక్స్ రెవెన్యూస్. అండ్ నౌ ఇట్ ఈస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో ఇప్పుడు సెంటర్కి కొన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. రైల్వేస్, బ్రాడ్కాస్టింగ్, కరెన్సీ అండ్ కాయినేజ్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, బ్యాంకింగ్, పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్. ఇలా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్, వేరే కంట్రీకి ఇంట్రెస్ట్కి ఇచ్చేసి ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇలా అన్ని. సో వీటి రూపంలో కేంద్రానికి పన్నేతర ఆదాయం అంట నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. రైల్వేస్, బ్రాడ్కాస్టింగ్, కరెన్సీ, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం, బ్యాంకింగ్, పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్. సో వీటన్నిటి నుంచి సెంటర్కి కొంచెం అమౌంట్ వస్తుంది. దట్ విల్ బి యూటిలైజ్డ్ బై ద సెంటర్. అండ్ నెక్స్ట్ సేమ్ అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంకా ఎవరికి వస్తాయి? స్టేట్స్ విల్ ఆల్సో హ్యావ్ దిస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. రాష్ట్రాలకి కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. ఫర్ సపోజ్ ఫిషరీస్, ఫారెస్ట్స్, ఇరిగేషన్, అలాగే స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, థియేటర్స్, మార్కెట్స్, ఇట్లా వీటన్నిటి నుంచి స్టేట్స్కి డబ్బులు వస్తాయి, వాటి నుంచి వచ్చే డబ్బులు. సో ఇవన్నీ స్టేట్స్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇదంతా సెంటర్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. ఇప్పుడు స్టేట్స్కి వచ్చేవి మొత్తం ఎవరికి వెళ్ళిపోతాయి? స్టేట్స్. కానీ సెంటర్కి వచ్చేది మళ్ళీ సెంటర్ ఎవరితో షేర్ చేసుకుంటుంది? స్టేట్స్కి వెళ్తుంది. ఏ రూపంలో ఇస్తుంది సెంటర్? గ్రాంట్ ఇన్ ఎయిడ్. సో గ్రాంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ల రూపంలో ఇస్తుంది అంటాం కదా, అలాగా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అన్నట్టు అలా ఇస్తుంది. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని ఫ్యాక్ట్స్ అంతే, దీని నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంటే. స్టేట్స్ ఏమో వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళే యూజ్ చేసుకుంటారు, సెంటర్కి వచ్చే డబ్బులు సెంటర్కి వెళ్ళిపోతాయి. స్టేట్స్కి ఇవ్వాలంటే ఏ రూపంలో ఇస్తుందంటే
గ్రాంట్ ఇన్ ఎయిడ్. చూడండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏం ఆశించకుండా రాష్ట్రాలకు డబ్బులు ఇస్తుంది. కొన్నిసార్లు అప్పులు తీసుకుంటాయి. గ్రాంట్స్ ఏంటంటే నువ్వు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. యూఆర్ జస్ట్ గివింగ్ యూ, దే ఆర్ జస్ట్ గోయింగ్ టు గెట్ సమ్ అమౌంట్. గ్రాంట్ల రూపంలో ఇస్తారు, సంథింగ్ లైక్ అ గిఫ్ట్. గ్రాంట్ రూపంలో రాష్ట్రాలకు ఇస్తుంది. ఎవరు ఇస్తుంది? సెంటర్. మళ్ళీ ఎవరు చెప్తే ఇస్తారు? ఫైనాన్స్ కమిషన్. సో ఇన్నిసార్లు చెప్తున్నాం కాబట్టి ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందో చూద్దాం. ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్. ఆర్థిక సంఘం గురించి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 స్పీక్స్ అబౌట్ ద ఫైనాన్స్ కమిషన్. సో చూడండి, ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే ఇట్ సేస్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇది ఫ్లోలో ఇంగ్లీష్లో వచ్చేస్తుంది, తెలుగులో కూడా చెప్తున్నాను మీకు అదే సేమ్ టైమ్స్. మళ్ళీ అది లెక్క పెట్టుకోకండి ఎక్కువ ఇంగ్లీష్ రాస్తున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్. నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్కి ₹1,00,000 రెవెన్యూ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి. ₹1,00,000 రెవెన్యూ వస్తే ₹1,00,000 పంచుకుంటారా? ఆఫ్టర్ ఎక్స్పెండిచర్ దే విల్ బి షేరింగ్. ఇప్పుడు సేమ్ కూడా పన్నుల రూపంలో వచ్చే డబ్బులు మొత్తం వెళ్ళిపోవు రాష్ట్రాలకు. పన్నుల రూపంలో వచ్చిన తర్వాత కలెక్షన్కి కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్స్కి ట్యాక్సెస్, దానికి అయ్యే ఖర్చు, ఆ ఖర్చుని తీసేసిన తర్వాత ఏదైతే మిగిలిన మొత్తం ఉంటుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో అందుకే మీరు ప్రతిసారి ఏం చూస్తారు? నెట్ ప్రొసీడ్స్. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే పన్నుల రూపంలో వచ్చే డబ్బులు కేంద్రానికి, రాష్ట్రానికి వస్తాయి. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్. సో ఇది. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ టు బి లేడ్ ఆర్ లేకపోతే ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్. Principles to be followed for granting aid to the state. For granting aid to the states. రాష్ట్రాలకు గ్రాంట్లు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ప్రకారం ఇస్తుంది, కొన్ని సిద్ధాంతాలని బేస్ చేసుకొని. సో దీని ప్రకారం ఇవ్వాలి అంటే ఏ ప్రిన్సిపల్ ప్రకారం ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అని చెప్పి ఈ ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనకు జనాభా ఆధారంగా ఇవ్వాలనా, వాళ్ళ జీడిపి ఆధారంగా ఇవ్వాలనా, వాళ్ళ వెనుకబాటు ఆధారంగా ఇవ్వాలా. సో ఇట్లా కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఒక పారామీటర్స్ పెట్టుకుంటారు. సో కొలమానం లేకపోతే దానికి ఒక ప్రామాణికత అంటారు. అందుకోసం ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో ఫండ్స్ రావాలి అని కూడా ఎవరు చెప్తారు? ఫైనాన్స్ కమిషన్. అండ్ నెక్స్ట్ స్టెప్స్ టు బి టేకెన్ ఫర్ స్ట్రెంథెనింగ్, అంటే రాష్ట్ర సంఘటితనిది బలోపేతం అవ్వడానికి. స్టెప్స్ టు బి టేకెన్ ఫర్ స్ట్రెంథెనింగ్ కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ద స్టేట్స్. అంటే రాష్ట్రాల సంఘటితనిది బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? హౌ టు స్ట్రెంథెన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. సో ఎలా బలోపేతం చేయాలి? అండ్ అలాగే దేర్ బై స్ట్రెంథెనింగ్ ద మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్. ఈ లైన్ డైరెక్ట్గా మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగి. చూడండి, మనకు ఏపీపీఎస్సీలో 27 క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ 1. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది చాలా టిపికల్ పేపర్ లాగా ఫీల్ అవుతున్నారు. ఈ 27 క్వశ్చన్స్ చాలా మంది 800 పేజెస్ ప్లస్ బుక్స్లో నుంచి, మా బుక్లోంచి వచ్చినట్టు 800 ప్లస్ ప్రింటెడ్ మెటీరియల్లో నుంచి. నా బుక్ జస్ట్ 300 పేపర్స్, 300 పేజెస్ రిటర్న్ నోట్స్. దాంట్లో నుంచి డైరెక్ట్గా 23 క్వశ్చన్స్ వచ్చాయి. సో డైరెక్ట్లీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే మీరు ఎన్సీఆర్టీస్ చూడవచ్చు. ఇప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ ఉంటాయి. అండ్ ఒక లక్ష్మీకాంత్ తీసుకో, ఎన్సీఆర్టీస్ చాలా తిన్నగా ఉంటుంది, అసలు అందులో కంటెంట్ ఏముంటుందిరా అన్నంత సన్నగా ఉంటుంది. బట్ ఒక్కొక్క లైన్లో డీప్ ఎసెన్స్ ఉంటుంది. సిమిలర్ మేనర్ నేను అంత డీటెయిల్డ్గా చెప్పినా దాన్ని 2 సింపుల్ వేలో మీకు ఒక లైన్లో మీకు నోట్స్ ఇచ్చేస్తాను. సో దాట్స్ వై మీరు చదివేటప్పుడు ఫస్ట్ ఎవ్రీ లైన్
అంటే మీరు ఒక్కొక్కటి ఇంపార్టెంట్ లైన్స్ పెట్టుకుంటారు కదా నోట్స్లో, నా నోట్సే మొత్తం లైన్స్ అనుకో, దట్ ఈస్ ద షార్ట్ అండ్ నోట్స్. ఎవ్రీ లైన్ యూ హ్యావ్ టు బై హార్ట్. సో వీలైతే అనలైజ్ చేయి, లేదంటే బట్టి కొట్టు. బట్ దాంట్లో నుంచి నీకు 65+ మార్క్స్ రావాలంటే గో త్రూ దట్. అంటే నా నోట్స్ యొక్క బ్యూటీ ఎట్లుంటుందంటే, నా క్లాస్ వినకుండా నోట్స్ చూస్తే ఏం అర్థం కాదు. సో ఏదో సంథింగ్ కట్ కాపీ చేసినట్టు ఉంటుంది. సో చదవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. క్లాస్ చూసిన తర్వాత నోట్స్ చూస్తే యూ విల్ బి అండర్స్టాండింగ్ ఇట్ పర్ఫెక్ట్. అంటే ఇన్ దాట్ మేనర్ ఐ డిజైన్. అందుకే ఫస్ట్ ఏ స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళినా ఫస్ట్ నోట్స్ చూడండి. సో చాలా తొందరగా అయిపోతుంది. దెన్ గో ఫర్ ద అదర్ ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు అదే చెప్తుంది. ఈ లైన్ డైరెక్ట్గా గ్రూప్ 1లో ఇచ్చారు. స్టెప్స్ టు బి టేకెన్ టు స్ట్రెంథెన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మీ ఫాదర్ మీకు ఒక 1000 రూపీస్ ఇచ్చాడు అనుకో, లేకపోతే మీకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక బిజినెస్కి హెల్ప్ చేశాడు అనుకోండి. ఫర్ సపోజ్ ఆయన బిజినెస్కి ఏమైనా సలహాలు ఇస్తాడా? ఇవ్వడం, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి. సో ఇప్పుడు అసలు అదేమి ఇవ్వలేదు అనుకోండి. ఫర్ సపోజ్ పెద్దగా ఏం అనడానికి ఛాన్సెస్ ఉండవు. సలహాలు అంటే ఫ్రెండ్లీగా చెప్తారు. బట్ ద థింగ్స్ ఏంటంటే, నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆబ్వియస్గా లైబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇండియా ఉంది. ఇండియా వెంట్ టు ద IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్ళి అడగంగానే IMF పిలిచి డబ్బులు ఇచ్చేసిందా? డబ్బులతో పాటు షరతులు కూడా పెట్టి, యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ అకౌంట్. ఎందుకంటే నీకు డబ్బులు ఇస్తున్నప్పుడు నువ్వు తిరిగి చెల్లిస్తావా అనే కెపాసిటీ నీ దగ్గర ఉందో లేదో కూడా వాళ్ళు చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ అడిగేవి అనుకోండి, ఆ లోన్ ఇవ్వడంతో పాటు నువ్వు ఇంకా ఏం చేయాలి, సో ఇంకా ఈఎంఐని ఎట్లా ఫాస్ట్ అప్ చేయాలి, సిబిల్ స్కోర్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇక్కడ డౌట్ వస్తుంది. అంటే ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎందుకు సలహాలు ఇస్తుంది? అంటే ఇది మీరు చూడకపోతే ఈ లైన్ ఎగ్జామ్లో ఇస్తే మీరు ఎట్లా ఎలిమినేట్ చేస్తారంటే ఇది తప్పు అనుకుంటారు. ఎందుకంటే స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ని స్ట్రెంథెన్ చేయడానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఎందుకు సలహాలు చెప్తుంది అనుకోండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు అది అసలుకే చెప్పలేం, ఎందుకంటే ఇది స్టేట్ ఫైనాన్స్కి వెళ్ళిపోతుంది. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ దాన్ని రాంగ్ పెట్టారు. బట్ ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలకు డబ్బులు ఇస్తుంది అంటే గ్రాంట్ ఇన్ ఎయిడో లేకపోతే ట్యాక్స్లో, అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అంటే నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు తిరిగి చెల్లించాలి, అంటే చెల్లించడం కాదు, దాన్ని కనీసం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. సో అలా ఒక ఫాదర్ ఒక సన్కి ఎలాగైతే ధైర్యం చెప్తాడో, డబ్బుల్ని చూసుకొని ఖర్చు పెట్టు, అవారా ఖర్చులు పెట్టకు అన్నట్టు, ఈ ఫైనాన్స్ కమిషన్ కూడా రాష్ట్రాల సంఘటిత నిధిని ఇంకా బలోపేతం చేసి, తద్వారా పంచాయత్ మున్సిపాలిటీస్ బలోపేతం చేసి ఉండేటట్టు సలహాలు చేస్తుంది. ఇవి స్ట్రెంథెన్ అవుతాయి. ఏది స్ట్రెంథెన్ అవుతుంది? స్టేట్ స్ట్రెంథెన్ అవుతుంది. ఆటోమేటికల్గా ఏం స్ట్రెంథెన్ అవుతుంది? సెంటర్. మనకు ఆబ్వియస్గా కావాల్సింది సెంటర్ స్ట్రెంథెన్ కావాలి. అంటే అదవుతే ఆబ్వియస్గా కంట్రీ స్ట్రెంథెన్ అవుతుంది. సో ఇది నెక్స్ట్. అండ్ అదర్ సజెషన్స్ ఆస్క్డ్ బై ద ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి అడిగిన ఏవైనా ఇతర సలహాలు లేకపోతే సూచనలు. ఇది సెంటర్ కాదు, ఫైనాన్స్ కమిషన్. అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఇది. సెంటర్ చెప్పినా చెప్పకపోయినా అది ఫాలో అవుతుంది, అది చెప్తుంది ఖచ్చితంగా. అంటే దీన్ని సెంటర్ పాటించవచ్చు, పాటించకపోవచ్చు, స్టేట్స్ కూడా పాటించవచ్చు, పాటించకపోవచ్చు. బట్ ఇవి దాని ఫంక్షన్స్. మనం చెప్పుకుంటుంది ఫంక్షన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. సో ఇవన్నీ చెప్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంది, పన్నుల రూపంలో రాష్ట్రాలకు ఎలా రావాలి అని చెప్తుంది, గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు ఎలా డబ్బులు ఇవ్వాలి, ఈ రెండు రూపంలో డబ్బులు వెళ్ళినాయి కాబట్టి ఆ డబ్బుల్ని ఎలా బలోపేతం చేసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఏదైనా సలహాలు కావాలి అని ప్రెసిడెంట్ అనుకుంటే హీ విల్ ఆస్క్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. ఆర్థిక సంఘం యొక్క విధులు ఇవి. సో దిస్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. అర్థమైందా? సో దట్స్ ఇట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టాట్యుటరీ గ్రాంట్. స్టాట్యుటరీ గ్రాంట్, దీనే మనం ఏమంటామంటే చట్టబద్ధమైన గ్రాంటులు అంటాం. చట్టబద్ధమైన గ్రాంటులు, దీని గురించి చెప్పే ఆర్టికల్ 275. ఆర్టికల్ 275 చట్టబద్ధమైన గ్రాంట్ గురించి చెప్తుంది. చట్టబద్ధమైన గ్రాంట్. సో ఇది ఏం చెప్తుందంటే, సో ఏదైతే ఆర్థికంగా
ఏదైనా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడితే, ఏదైనా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏవైనా డబ్బులు ఇవ్వచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు టెక్నికల్. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పాటైన ఒక రాష్ట్రం. సో దానికి వెనుకబడి నుంచి ముందుకెళ్ళడానికి ఏవైనా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు బీమారు స్టేట్స్ అంటారు, మీరు వినే ఉంటారు. బీమారు స్టేట్స్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. వాళ్ళు వెనుకబడి ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ పైన సెంటర్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే ఈ గ్రాంట్లు ఎవరి సూచనల మేరకు వాళ్ళు ఇవ్వచ్చు? ఫైనాన్స్ కమిషన్. ఇవి మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో అయితే ట్రైబల్ పీపుల్ ఉంటారో, గిరిజనులు ఉంటారో, ఆ గిరిజన అభివృద్ధికి సంబంధించి ఏవైనా సూచనలు కానీ లేకపోతే ఏవైనా స్కీమ్స్ కానీ దాని గురించి కూడా సలహాలు ఇస్తుంది. సో 275 గ్రాంట్ ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు సహాయపడడానికి ఏదైనా డబ్బులు ఇవ్వచ్చు. సో దట్స్ వన్. అండ్ అలాగే ట్రైబల్ డెవలప్మెంట్. సో ఇది ఆర్టికల్ 275. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది అసలైన పాయింట్, విచక్షణ గ్రాంట్లు అంట. విచక్షణ గ్రాంట్, స్టాట్యుటరీ గ్రాంట్ అంట, సారీ డిస్క్రిషనరీ గ్రాంట్. డిస్క్రిషనరీ గ్రాంట్, డిస్క్రిషనరీ గ్రాంట్ ఆర్టికల్ 282. ఆర్టికల్ 281 ఏమో రికమెండేషన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. 280, 281, 282 విచక్షణ గ్రాంట్. ఈ విచక్షణ గ్రాంట్ ఏంటంటే పేరులోనే ఉంది. ఇప్పుడు ఎవరిష్టం? సెంటర్ ఇష్టం. ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏదీ లేదు. ఇది కంప్లీట్గా ఎవరి విచక్షణలో ఉంటుంది? సెంటర్. ఇది అసలైన బార్గెనింగ్ ఫెడరలిజం. ఇప్పుడు రాష్ట్రాలన్నీ సెంటర్ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగినప్పుడు సెంటర్ స్టాచ్యుటరీ గ్రాంట్ కాకుండా ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తుంది? విచక్షణ గ్రాంట్. బేసికల్గా స్టాచ్యుటరీ గ్రాంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ డిస్క్రిషనరీ గ్రాంట్, అలా ఉండాలి. కానీ మనకు జనరల్గా చూస్తుంది ఏంటంటే డిస్క్రిషనరీ గ్రాంట్ ఈజ్ గ్రేటర్ దెన్ స్టాచ్యుటరీ గ్రాంట్. అంటే మొత్తం సెంటర్ తన డిస్క్రిషన్తో ఇస్తుంది. 100 రూపాయల్లో 50 రూపాయలు గుజరాత్కి ఇస్తుంది. 50 రూపాయలు గుజరాత్కి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి సెంటర్ చెప్తుంది గుజరాత్ చాలా వెనుకబడి ఉంది. సుప్రీంకోర్టు అంటే గుజరాత్ ఎక్కడ వెనుకబడిందని నా కళ్ళతో చూడండి అంటే. సో దట్స్ ఇట్. ఎందుకంటే డిస్క్రిషనరీ గ్రాంట్స్, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్కి కూడా ఒక పరిధి, ఒక అదుపు. అందుకే చూడండి సెంటర్ స్టేట్స్కి డబ్బులు ఎలా ఇస్తుంది అంటే ఏ స్టేట్ అయితే ఎక్కువ ఎంపీలను ఇస్తుందో ఆ స్టేట్స్కి ఆబ్వియస్గా డబ్బులు వస్తాయి. ఉత్తరప్రదేశ్ తీసుకోండి, 80 ఎంపీలు. సో శాసిస్తుంది ప్రధానమంత్రిని. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఉత్తరప్రదేశ్కి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఎందుకంటే 80 ఎంపీలు కాబట్టి ఏదైనా యూజ్ ఉంటుంది. అప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి 42 ఎంపీస్ ఉండే మనం శాసించేవాళ్ళం. ఇప్పుడు ఈ రెండింటిని మొక్కలు చేసేసి 25-17 చేసేసరికి ఏం అడగలేకుండా పోయాం. పోనీ 25కి 25 వస్తే ఏదైనా చేయొచ్చు అనొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ముఖ్యమంత్రి 25కు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతాను, కేంద్ర ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను అన్నాడు. మార్కు తప్పింది, 22 వచ్చింది. కాకపోతే అందుకోసం మెడల్ వంచలేకపోతున్నాను, ఇంకొక 3 కూడా ఇస్తే అయిపోయిందంట. ఇప్పుడు 3 కదా, 25కి 25 వచ్చినా ఏం చేసేటట్లేదు. ఎందుకంటే సెంటర్కి ఎంపీల సపోర్ట్ ఉంది. మనం ఇప్పుడు చూడండి 29% ఇవ్వాలి అని ఏ సంవత్సరంలో ఫిక్స్ అయ్యాం? 2000లో ఏ పార్టీ ఉంది? వాజ్పేయి. అప్పుడు ఎవరి సహాయంతో నడిచింది? స్టేట్స్. అంటే 1999 నుంచి 2014 వరకు రాష్ట్రాలకు ఒక రకంగా స్వర్ణయుగంలా ఉండేది. ఎందుకంటే ఆ సెంటర్ నడుస్తుంది రాష్ట్రాల సపోర్ట్ తోటి. కొట్లాడి అరిచి గీపెట్టి డబ్బులు తెచ్చుకునేది. 2014 తర్వాత ఇంకా సెంటర్ డామినేట్ అయిపోయింది. సో నువ్వు కాకపోతే ఇంకొకరు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయిందంటే పోటీ పడుతున్నారు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడానికి. ఇటు టీడీపీ పోటీ పడుతుంది, అటు వైసీపీ పడుతుంది, జనసేన పడుతుంది. ఇప్పుడు అలయన్స్ అయిపోయింది. ఈ అలయన్స్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండేదంటే ఎవరు గెలిచినా బీజేపీ గెలుస్తుంది. అంటే ఎవరు గెలిచినా బీజేపీ. అంటే బీజేపీ అందరిని తిడుతుంది, ఇటు టీడీపీని తిడుతుంది, ఇటు వైసీపీని తిడుతుంది. వీళ్ళిద్దరేమో బీజేపీ వెనకాల తిరుగుతూ ఉంటారు, మాకు సపోర్ట్ ఇవ్వండి, మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద ఆస్పెక్ట్. అందుకే సెంటర్కి మోర్ ఎంపీస్ వస్తే దేశం మంచిది అవ్వచ్చు, కానీ రాష్ట్రాలకు ఈ నెగటివిటీ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి, మనం ఏం మాట్లాడడానికి కూడా ఛాన్సెస్ లేవు. సో అందుకే ఇప్పుడు సెంటర్కి పవర్ డిస్క్రిషనరీ గ్రాంట్స్ 282. అన్ని డబ్బులు ఎలా పంచుతున్నారు? డిస్క్రిషనరీ.
వాళ్ళ ఇష్టంతో ఇస్తున్నారు. వాళ్ళ ఇష్టంతో అన్నప్పుడు సేమ్ స్టేట్స్కి వెళ్ళిపోతుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటే వాళ్ళకే ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు. కాబట్టి ఇది డిస్క్రిషనరీ గ్రాంట్స్. సో స్టాచ్యుటరీ గ్రాంట్, డిస్క్రిషనరీ గ్రాంట్ అండ్ ఫినాన్స్ కమిషన్. సో ఇలా రాష్ట్రాలకు డబ్బులు ఇలా వెళ్తుంది. సో మొత్తం డబ్బులు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయని చెప్పుకున్నాం. ఒకటి ట్యాక్సెస్ అండ్ ఇంకొకటి నాన్ ట్యాక్స్. అండ్ ఇంకా ఎలా వస్తాయి డబ్బులు చెప్పండి? బారోయింగ్స్. అదర్ థింగ్ ఇస్ బారోయింగ్స్, అప్పులు. సో అప్పులు మంచివా చెడువా? అసలు అప్పులు లేని రాష్ట్రాలు ఉంటాయా? సో ఇప్పుడు కాంగ్రెస్ అంటది తెలంగాణలో అప్పుల ఊబి చేశారని చెప్పేసి. 2014 నుంచి 2019 వరకు వైసీపీ క్రిటిసైజ్ చేసింది ఏపీలో టీడీపీని, రాష్ట్రాన్ని అప్పుల ఊబి చేసేస్తున్నారు అని చెప్పి. 2019 నుంచి 24 వరకు ఇప్పుడు టీడీపీ క్రిటిసైజ్ చేస్తుంది, రాష్ట్రాన్ని అప్పుల ఊబి చేస్తున్నారని. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో కాంగ్రెస్ విమర్శించింది, రాష్ట్రాన్ని అప్పుల ఊబి చేసిందని. ఇప్పుడు 23 నుంచి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటే అప్పటి వరకు బీఆర్ఎస్ అదే క్రిటిసైజ్ చేస్తుంది, అప్పుల ఊబి. అంటే డైలాగ్ కామన్ ఉంది, పర్సన్స్ మారుతున్నారు. అప్పుల ఊబి ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ అదే చేసింది. సో బీజేపీ ఒక నరేంద్ర మోదీ ఒక స్పీచ్లో ఈ దేశ ఆర్థిక మంత్రి వయస్సుని దాటుతుంది రూపాయి అని చెప్పేసి ఒక స్పీచ్ ఇస్తాడు. అప్పట్లో చిదంబరం, ఆయన ఏజ్ 66 67 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాలో హైయెస్ట్ ఏజ్, యావరేజ్ ఏజ్ కంటే కూడా రూపాయి విలువ దాటుతుంది. అంటే ఇట్లాంటి విమర్శలు ఎప్పుడు ఉంటాయి. సో ఇన్ దిస్ మేనర్ దే ఆర్ గోయింగ్. సో బారోయింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ బ్యాడ్. అంబానీ తీసుకోండి, ఆయనకి ఎంత ఆస్తుంటే అంత అప్పులు ఉంటాయి. అంతెందుకు ఎలక్షన్ అఫిడవిట్స్లో ఒక 3 పొలిటీషియన్స్ తీసుకోండి, వాళ్ళకు 100 కోట్లు ఉంటుంది, మళ్ళీ 80 కోట్ల ఆస్తి అంటే అప్పులు కూడా కనిపిస్తాయి. సో బారోయింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ బ్యాడ్, బట్ బియాండ్ ద కెపాసిటీ ఈజ్ బ్యాడ్. సో ఇప్పుడు ఇటు సెంటర్ అప్పు తీసుకోవచ్చు అండ్ అలాగే ఇటు స్టేట్ కూడా అప్పు తీసుకోవచ్చు. సెంటర్ కెన్ బారో ద మనీ అండ్ ఆల్సో స్టేట్ కెన్ ఆల్సో బారో. ఇప్పుడు అది చెప్పుకుందాం. సో సెంటర్ ఎక్కడి నుంచి బారో చేస్తుందంటే విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియా లోపట నుంచి ఎక్కడి నుంచి అయినా ట్రెజరీ బిల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ బాండ్స్, డిబెంచర్స్, బ్యాంకింగ్, మనీ మార్కెట్, ఇట్లా ఎక్కడి నుంచైనా అప్పు తీసుకోవచ్చు సెంటర్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి మీరు వింటారు ఎకానమీలో. సో ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అండ్ కావాలంటే సరిపోదు అనుకుంటే అవుట్ సైడ్ నుంచి కూడా యూ కెన్ టేక్, వరల్డ్ బ్యాంక్, IMF, ఇన్ఫాక్ట్ వేరే కంట్రీకి అప్పు కూడా అడగవచ్చు. సో ఇది సెంటర్ అప్పు తీసుకోవచ్చు. అయితే కావాలంటే కేంద్రం ఎంత అప్పు తీసుకోవాలి, ఆ అప్పు మీద పరిమితి పార్లమెంట్ విధించవచ్చు. అంటే పార్లమెంట్ కెన్ కీప్ ఎ లిమిట్ విత్ రిగార్డ్ టు బారోయింగ్స్ ఆఫ్ ద సెంటర్. అంటే కేంద్రం ఎంతకు మించి అప్పు చేయకూడదు అని ఎవరు లిమిట్ పెట్టవచ్చు? పార్లమెంట్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పార్లమెంట్ లిమిట్ పెడతదా పెట్టదా? రూలింగ్ పార్టీ ఉంటుంది. అప్పు ఎవరికి ఎంత అవసరమవుతో తెలియదు, వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకోరు కదా. సో నోబడి, అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ లిమిట్ పెట్టుకోలేదు. సో కేంద్రం దేశం లోపట, దేశం బయట నుంచి అప్పులు చేయొచ్చు. కావాలనుకుంటే కేంద్రం ఎంత అప్పులు చేయొచ్చు అనే లిమిటేషన్ ఎవరు పెట్టవచ్చు? పార్లమెంట్. కానీ ఇప్పటి వరకు అది ఎవరు కూడా లిమిట్ పెట్టలేదు. నోబడి హ్యాస్ కెప్ట్ ఎనీ లిమిట్స్. సో అలాగే స్టేట్, కానీ స్టేట్కు ఉన్న లిమిటేషన్ అంటే స్టేట్ కెన్ బారో ఓన్లీ విత్ ఇన్ ఇండియా. రాష్ట్రాలు కేవలం భారతదేశం లోపటి నుంచే అప్పులు తీసుకోవచ్చు. కెనాట్ టేక్ ఎనీ బారోయింగ్స్ అవుట్ సైడ్ ఇండియా. భారతదేశం బయట ఎటువంటి అప్పులు తీసుకోవడానికి దే కెనాట్ టేక్ ఎనీ బారోయింగ్స్ అవుట్ సైడ్ ద స్టేట్. ఎందుకు అవుట్ సైడ్ ద స్టేట్ బారోయింగ్స్ తీసుకో చెప్పండి? మంచిదే కదా, డబ్బులు వస్తాయి. వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంది అనుకోండి. అరుణాచల్ ప్రదేశ్ ఇండియా అంటే సెంటర్ దగ్గరకు వచ్చి మాకు ఒక 100 కోట్లు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి అని అనుకోండి. సెంటర్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ ఉన్న పర్సనల్ రీజన్స్తో. ఇది వెంటనే ఎవరికి తెలుస్తుంది? చైనా వెంటనే అరుణాచల్ ప్రదేశ్కి ఫోన్ చేస్తుంది, మీరేదో అప్పు అడిగారంటగా మీ దేశానికి, తెలుసుకున్నాను, నా గుండె ముక్కలైపోయింది, మీకు డబ్బులు రాలేదు, రాత్రంతా నిద్ర కూడా పోలేదు, నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అప్పుడే, కాకపోతే పడుకుంటామని చెప్పి ఫోన్ చేయలేదు, మీరు ఎంత 100 కోట్లు అడిగారు కదా,
100 కోట్లు సరిపోవనిపిస్తుంది, 150 కోట్లు తీసుకో అని చెప్పి ఎవరు ఇచ్చేస్తుంది? చైనా. అప్పుడు నిజంగానే ఎవరు కరిగిపోతారు? అరుణాచల్. నా బాధలు నా దేశం పట్టించుకోవట్లేదు కానీ నా పక్క దేశం పట్టించుకుంది అని చెప్పి 150 కోట్లు తీసుకుంటారు. అయిపోయింది, ఇంకా అక్కడితో అయిపోతుంది పనంతా, అయిపోయి అన్నట్టు. సో నథింగ్. ఈ విధంగా రాష్ట్రాలన్నింటినీ వేరే దేశాలు అట్రాక్ట్ చేయొచ్చు, అన్నిటికీ డబ్బులు అవసరం అవుతుంది. సో అందుకోసం అంటే ఇది మన సావరానిటీకి సంబంధించింది, మన సార్వభౌమాధికారానికి సంబంధించింది. సో కాబట్టి వాళ్ళు ఇండియా లోపట్నే. మరి కావాలనుకుంటే రాష్ట్రాలకు ఎవరు అప్పు తీసుకొని ఇస్తారు? సెంటర్. రాష్ట్రాలకు వాళ్ళకి అప్పులు కావాలంటే నీకు నేను అంటే షూరిటీగా, రాష్ట్రాలు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వాల్సి వస్తుంది? సెంటర్. అంటే రాష్ట్రాలను చూసి ఇవ్వరు, సెంటర్ని చూసి ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఎక్కడైనా కూడా సెంటర్ కెన్ బారో ద మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్స్. రాష్ట్రాల తరఫున కేంద్రం అప్పు తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వచ్చు. అది దేనిపైన విధిస్తారు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ సెంటర్, నాట్ ద స్టేట్. సో సెంటర్ తీసుకుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, స్టేట్ తీసుకోండి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. కానీ స్టేట్స్ కోసం సెంటర్ తీసుకునేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దానిపైన ఇలా విధిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి సెంటర్ ఆల్రెడీ స్టేట్స్ తీసుకున్న అప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మళ్ళీ అప్పులు ఇవ్వడానికి యాక్సెప్టెన్స్ ఇవ్వదు. అండ్ అలాగే ఒక స్టేట్ ఎంత అప్పులు తీసుకోవాలో అనేది ఆ రాష్ట్ర శాసనసభ పరిమితులు విధించవచ్చు. వాట్ ఇట్ కెన్ డూ? ఇట్ కెన్ ఇంపోజ్ ద లిమిట్స్. ఎంత అప్పులు తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు. కానీ ఇప్పటి వరకు అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా లిమిట్స్ లేదు. మీకు అప్పుడప్పుడు అంతే సార్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కదా, FRBM, అది చెప్తుంది ఇంత తీసుకో, ఈ ఎక్స్పెండిచర్ ఇంత దాటొద్దు అని. అది లిమిటేషన్ కాదు, అది వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది, అది దాటి కూడా ఎన్నోసార్లు, అసలు ఏ సంవత్సరం కూడా అది దాటని రోజే లేదు. బట్ ఏదో మనకు కొన్ని లిమిటేషన్స్ లాగా అది ఉంటుంది. సో ఇలాగ సెంటర్ బారో చేస్తుంది, అలాగే స్టేట్స్ కూడా బారో. సో మొత్తానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్స్, నాన్ ట్యాక్స్, బారోయింగ్స్. సో సెంటర్కి వచ్చిన డబ్బులు స్టేట్కి ఇస్తుంది, సెంటర్కి వచ్చిన డబ్బులు స్టేట్కి ఇస్తుంది, స్టేట్స్ కోసం సెంటర్ అప్పు తీసుకొస్తుంది. సో దిస్ ఈస్ ద సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ. ఇక్కడ ప్రాపర్టీ అంటే ఏంటంటే బిల్డింగ్స్. హియర్ ప్రాపర్టీ మీన్స్ బిల్డింగ్స్. బిల్డింగ్స్ కానీ లేకపోతే చార్టెల్స్ అంటారు, దట్ మీన్స్ నథింగ్ బట్ అసెట్స్, ఆస్తులు. ఎటువంటి ఆస్తులు? ఈ వేటికైతే మనీ వాల్యూ ఉంటుందో, వేటికైతే మనీ వాల్యూ ఉంటుందో అటువంటి అసెట్స్. ఏవి? లైక్ టాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించే ఆస్తులు, అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ కనిపించని ఆస్తులు కానీ దానికి మనీ వాల్యూ ఉంటుంది, షేర్స్ కానీ ఇట్లాంటివి. అండ్ అలాగే అసెట్స్లో మూవబుల్ అసెట్స్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్రాపర్టీ. ఇప్పుడు సెంటర్ యొక్క ప్రాపర్టీ పైన, సెంటర్ యొక్క ప్రాపర్టీ పైన స్టేట్ షుడ్ నాట్ ఇంపోజ్ ద ట్యాక్స్. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ పైన రాష్ట్రం ఎప్పుడు ట్యాక్స్ విధించకూడదు. సేమ్ అలాగే స్టేట్ యొక్క ప్రాపర్టీ పైన ఎవరు ట్యాక్స్ విధించొద్దు? సెంటర్ ట్యాక్స్ విధించకూడదు. సెంటర్ షుడ్ నాట్ ఇంపోజ్ అ ట్యాక్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. ఆ ప్రాపర్టీ అంటే బిల్డింగ్స్, అసెట్స్, ఏవైతే మనీ వాల్యూ ఉంటుందో, టాంజిబుల్, ఇంటాంజిబుల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే కేంద్రం రాష్ట్ర ప్రాపర్టీ పైన ట్యాక్స్ విధించకూడదు, కానీ సెంటర్ మున్సిపాలిటీస్ కానీ, పంచాయత్స్ కానీ, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ వీటిపైన, వీటి ప్రాపర్టీస్ పైన ట్యాక్స్ విధించవచ్చు. ఓకే, సో స్టేట్ సెంటర్ ప్రాపర్టీ పైన ట్యాక్స్ విధించొద్దు, సెంటర్ స్టేట్ ప్రాపర్టీ పైన ట్యాక్స్ విధించొద్దు. కానీ సెంటర్ స్టేట్కి సంబంధించిన మున్సిపాలిటీస్, పంచాయత్స్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీ పైన ట్యాక్స్ విధించవచ్చు. సో దట్స్ నాట్ ఎగ్జెంప్టెడ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో అగైన్ హియర్ యు మే గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మూవబుల్ అండ్ ఇమూవబుల్ అసెట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్. ఇవి కంప్లీట్గా సెంటర్ అండ్ స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటిది? ఫైనాన్స్ కమిషన్. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్లో సెంటర్కి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. రైల్వేస్ అందరూ, బ్రాడ్కాస్టింగ్, కరెన్సీ కాయినేజ్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, బ్యాంకింగ్, పోస్ట్, టెలిగ్రాఫ్ ఎక్సెట్రా. అండ్ స్టేట్స్ అయితే ఫిషరీస్, ఫారెస్ట్, ఇరిగేషన్, స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్,
ఇంకేం చెప్పాను, థియేటర్స్, మార్కెట్స్ అండ్ ఎనీ అదర్ పాయింట్స్. నెక్స్ట్ సెంటర్ విల్ బి గివింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ taxes between center and the state. Principles to be followed for granting aid to the states. Steps to be taken for strengthening, అంటే రాష్ట్ర సంఘటిత నిధి బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, తద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీలను బలోపేతం చేయడానికి సంబంధించి ఇతర అండ్ అంటే ఇవి స్ట్రెంత్ అవుతాయి, ఇది స్ట్రెంత్ అవుతాయి కదా. అంటే నార్మల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు పంచాయతీ మున్సిపాలిటీస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి అంతే. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ సలహాలు, సూచనలు ఏదైనా కావాలనుకుంటే అడగచ్చు. స్టాట్యుటరీ గ్రాంట్ ఎవరికి ఇస్తుంది, ఆర్థికంగా వెనుకబడిన వారికి, ట్రైబల్స్ ఉన్న వాళ్ళ అభివృద్ధి కోసం. ఎవరు చెప్తే చేస్తుంది, ఫైనాన్స్ కమిషన్ ఓన్లీ సలహా పూర్వకంగా మాత్రమే ఉంటుంది, ఇట్స్ అన్ అడ్వైజరీ బాడీ మాత్రమే. అండ్ నెక్స్ట్ విచక్షణ గ్రాంట్లు, ఆర్టికల్ 282 సెంటర్ ఇష్టంతో ఇస్తుంది. దీనికోసమే రాష్ట్రాలు పరితపిస్తూ ఉంటాయి, మీ దగ్గర ఉంది ఈ డిస్క్రిషనరీ గ్రాంట్ని యూజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము అని పవన్ కళ్యాణ్ దాన్ని 2 పాచిపోయిన లడ్డూలు అని చెప్పేసి మీరు విమర్శించడం మీరు వినే ఉంటారు. బట్ అగైన్ దే గాట్ టైడ్ అప్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరంటారు కదా, సో అది. సో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బారోయింగ్స్. సెంటర్ ఎక్కడి నుంచి, విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా. కానీ ఎంత తీసుకోవాలి లిమిట్ ఎవరు పెట్టొచ్చు, పార్లమెంట్. ఎవరు పెట్టలేదు. ఓకే. నెక్స్ట్ స్టేట్ విత్ ఇన్ ఇండియా, ఎంత తీసుకోవాలి ఎవరు లిమిట్ చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్. ఇప్పటి వరకు పెట్టలేదు. అండ్ స్టేట్స్ కోసం సెంటర్ బయట నుంచి అప్పులు తీసుకోవచ్చు. అది దేనిపైన విధిస్తారు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ 3 రూపంలో డబ్బులు వస్తాయి. ఇద్దరికి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయో చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ. స్టేట్ సెంటర్ ప్రాపర్టీ పైన ట్యాక్స్ విధించకూడదు, సెంటర్ స్టేట్ ప్రాపర్టీ పైన ట్యాక్స్ విధించకూడదు. కానీ పంచాయత్స్, మున్సిపాలిటీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ దానిపైన మాత్రం పన్ను విధించవచ్చు. దట్స్ ఇట్. సో ఇది కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్.